ఒక నిమిషం, ఒక ఇద్దరు ఉన్నారు. కళాకారులకు ఒక నిమిషం సీనన్న, కళాకారులందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు చివరి ముగింపు సభ జరగబోతుంది. పెద్దలు గౌరవనీయులు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పలు కొట్టండి ప్లీజ్. అదేవిధంగా జీవి సూర్యకిరణ్ గారు ఫౌండర్ ప్రధాన కార్యదర్శి గద్దర్ ఫౌండేషన్ గద్దరన్న కొడుకు సూర్యమన్న అదేవిధంగా జయరాజన్న కళాకారులు పెద్దలు జయరాజన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. జిలకర శ్రీనివాస్ గారు గద్దర్ ఫౌండేషన్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నారు. సామ మల్లారెడ్డి గారు గద్దర్ ఫౌండేషన్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పృథ్వీరాజ్ యాదవ్ గారు గద్దర్ ఫౌండేషన్ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు అంజనేయరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు పిఎస్ఎన్ మూర్తి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అక్క పెద్దలు సజయ్ అక్క వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లక్ష్మీనారాయణ గారు సీనియర్ జర్నలిస్ట్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆశ శ్రీరాములు గారు సీనియర్ జర్నలిస్ట్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిఎల్ యాదగిరి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మందాల భాస్కర్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆర్ నారాయణమూర్తి గారు పెద్దలు వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కోటా శ్రీనివాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. టీజీ నరసింహరావు గారు సిపిఎం పార్టీ నాయకులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందశ్రీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు గౌరవనీయులు రచయిత అందశ్రీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సిద్ధోజీ గారు ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కార్యదర్శి సిద్ధోజీ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సుల్తాన్ యాదగిరి గారు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రహ్లాదన్న వేదికపైకి అడ్వకేట్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వినోద్ కుమార్ గారు అడ్వకేట్ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. బయట ఉన్న మిత్రులందరూ లోపల రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరికీ మరోసారి విజ్ఞప్తి, అందరికీ భోజనాలు ఉన్నాయి. సభ ముగిసిన తర్వాత అందరూ తిన్న తర్వాత పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాంబమూర్తి గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. భీమసేన గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులు, ఫౌండేషన్ సభ్యులైన డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారిని సభను కొనసాగించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. హలో, జోహార్ గద్దర్ అన్న, జోహార్ గద్దర్ అన్న. సభకి జై భీమ్. గద్దర్ ఫౌండేషన్ చైర్పర్సన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు ప్రజల సినిమాలు తీసి ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్న ప్రముఖ సినీ దర్శకులు ఆర్ నారాయణమూర్తి గారు, అదేవిధంగా మనం అందరము గర్వించే ఒక గొప్ప వాగ్గేయకారుడు, ప్రకృతి కవి, ప్రజాకవి జయరాజన్న గారు, గద్దర్ ఫౌండేషన్ సభ్యులు పృథ్వీరాజ్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి జై భీమ్. ఈ సభలో పాల్గొంటున్న అందరికీ జై భీమ్.
గద్దరన్న 2వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 1 గంట నుండి ఇప్పటి వరకు గద్దరన్న పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలకి గద్దర్ ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గద్దరన్న లాంటి మాజీ ఎమ్మెల్యే సిపిఎం జూలకంటి రంగారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గద్దరన్న కేవలం కళాకారుడు మాత్రమే కాదు, గద్దరన్న ఒక ఫిలాసఫర్, ఒక తత్వవేత్త. గద్దరన్న కేవలం రచయిత మాత్రమే కాదు, గద్దరన్న ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరివర్తన తీసుకురావాలనుకున్న సంపూర్ణమైన విప్లవకారుడు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. క్రాంతికిరణ్ గారు, ఒక సంపూర్ణమైన విప్లవకారుణ్ణి మీరు ఎక్కడైనా చూడాలనుకుంటే అది కేవలం గద్దరన్నలో మాత్రమే చూడగలుగుతాం. ప్రపంచంలో చాలామంది గొప్ప కళాకారులు ఉన్నారు, గొప్ప వాగ్గేయకారులు ఉన్నారు. మనం అందరము ఎవరిని ప్రశంసించాలనుకున్నా 3 పేర్లని ప్రధానంగా రెఫరెన్స్గా తీసుకుంటాం. ఒకరు మైకేల్ జాక్సన్, తనకన్నా ముందు వాడైన పాల్ రాబ్సన్, మూడొక వ్యక్తి బాబ్ మార్లే. ఈ ముగ్గురు చాలా గొప్ప కవులు, వాగ్గేయకారులు. కానీ ఈ ముగ్గురు గద్దరన్నతోటి సరిపోల్చగలిగిన వ్యక్తులు కాదు, కళాకారులు కాదు. వాళ్ళని అవమానించటం నా ఉద్దేశం కాదు. గద్దరన్న కేవలం కళాకారుడు కాదు, ఆయన ఒక సేనాని, ఒక సాయుధ సైనికుడు. సాయుధ సైనికుడు మాత్రమే కాదు, ఆయన ఒక ఫిలాసఫర్. అంతేకాదు, ఒక క్రమశిక్షణ కలిగిన, నిజాయితీ కలిగిన, బాధ్యతాయుతమైన నాయకుడు, కార్యకర్త. నైతిక పరివర్తనని ఆకాంక్షించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన జీవితం నిండా ఒక నైతిక విలువలు, నైతిక ప్రవర్తనని మనం చూస్తాం. అలాంటి సుగుణాలు ఉన్నటువంటి కళాకారులు కానీ, వాగ్గేయకారులు కానీ చాలా తక్కువ. గద్దరన్న కన్నా బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉండొచ్చు, గద్దరన్న కన్నా బాగా పాడగలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు, గద్దరన్న కన్నా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ గద్దరన్నలాగా జీవించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. అందుకే గద్దరన్న ఈ భూగోళం మీద పుట్టిన, ఈ భూగోళం మీద నడయాడిన, ఈ భూగోళాన్ని తన కంఠం ద్వారా వినిపించిన ఒకే ఒక్క మహా విప్లవ వాగ్గేయకారుడు అని నేను భావిస్తున్నాను. ఆ పరంపర బుద్ధుడితో మొదలుకొని కబీరు, రవిదాసు, బసవేశ్వరుడు, అక్కమహాదేవి, హరళయ్య, వీళ్ళంతా ఈ సమాజంలో ఉన్న కుల అసమానతలు తొలగిపోవాలని, బ్రాహ్మణీయ భావజాలం అంతరించాలని, మనుషులందరూ సమానమే అని ఒక భూతల స్వర్గాన్ని నిర్మించడం కోసము తమ వచనాన్ని, తమ మాటని, పాటని, జీవితాల్ని అర్పించినటువంటి వాళ్ళు. బసవేశ్వరుడు, హరళయ్య, అక్కమహాదేవి ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు. ఈ సమాజంలో విప్లవం తీసుకురావడానికి వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు, వీరోచితమైన ప్రాణాలు, పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చారు. అంత కమిట్మెంటు, అంత సంకల్పము, అంత త్యాగనిరతి, అంత నిజాయితీ మళ్ళీ మనకి ఆధునిక కాలంలో ఒక బండి యాదగిరి, సుద్దాల హనుమంతు, ఆ పరంపరలో ఒక గద్దరన్న, ఒక వంగపండు. మిత్రులారా, ఈ పరంపర కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఈ గానము కొన్ని వేల సంవత్సరాలది, ఈ రాగము కొన్ని వేల సంవత్సరాల ఆలాపన ఇది. ఆ ఆలాపనకి ఒక ఉత్కృష్ట రూపము, ఒక ఫైనల్ ఫామ్ గద్దరన్న. అలాంటి గద్దరన్న ఆలోచనలు, అలాంటి గద్దరన్న ఆశయాల్ని చర్చించకుండా
కేవలం గద్దరన్న కళా ప్రదర్శన గురించి, గద్దరన్న గాన కౌశల్యం గురించి మాత్రమే చర్చిస్తే సరిపోదు. జయరాజన్న చాలా సభల్లో చెప్పాడు. గద్దరన్న హృదయాన్ని ఇలా విప్పి చూపించాడు జయరాజన్న. ఏ సమాజం కోసమైతే తాను నిలబడి కలబడి నడిపించాడో ఆ సమాజాన్ని ఇప్పుడు నడిపించాల్సిన బాధ్యత ఈ తరం మీద ఉన్నది. ఈ తరము ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉన్నది. ఈ దేశం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉన్నది. ఈ రాష్ట్రం ఇప్పుడు పెద్ద సంక్షోభంలో ఉన్నది. ఈ సంక్షోభం నుంచి ఈ సమాజాన్ని గట్టెక్కించడానికి గద్దరన్నలో ఆలోచనలు దొరుకుతాయి, మార్గాలు దొరుకుతాయి. గద్దరన్న ఫిలాసఫీలో మనకు ఒక విముక్తి మార్గం దొరుకుతుంది. అందుకని భూస్వామ్య సమాజం పతనం మీద ఆఖరి దెబ్బ కొట్టినవాడు గద్దరన్న. పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభాల మీద ఒక మొదటి దెబ్బ కొట్టినవాడు గద్దరన్న. అదిగో చూడు అమెరికోడొస్తున్నాడని అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి నిలిచిన వాడు గద్దరన్న. అదే అమెరికా సామ్రాజ్యవాదము నేను చెప్తానే పాకిస్తాన్తో యుద్ధం ఆపేసిండు అని అంటున్నాడు. అమెరికా చెబితే యుద్ధం చేయాలి, అమెరికా చెబితే యుద్ధాన్ని ఆపేయాలి. ఇదే దళారీ వ్యవస్థ, దళారీ పాలక వర్గం అన్నాడు గద్దరన్న. కాబట్టి గద్దరన్నని తలుచుకోవడం అంటే అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం. గద్దరన్నని తలుచుకోవడం అంటే ఆకలికి, పేదరికానికి, దరిద్రానికి, నిరుద్యోగానికి, అసమానతలకి కారణమైన పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం. గద్దరన్నని తలుచుకోవడం అంటే కులం పేరు మీద, లింగం పేరు మీద, స్త్రీల మీద, దళితుల మీద, గిరిజనుల మీద దాడి చేస్తున్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం. ఆ పోరాటం చేయడానికి మనమంతా సిద్ధమైతేనే, ఆ ఆచరణలో ఉంటేనే గద్దరన్నకి నిజమైన నివాళి అర్పించిన వాళ్ళమవుతాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుకున్న గద్దరన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఈ తెలంగాణని మళ్ళీ దొరలే, దోపిడీదారులే పాలిస్తున్నారని ఆ వ్యవస్థని కూల్చడం కోసం ఆఖరి నిమిషం వరకు పోరాటం చేశాడు. అదే గద్దరన్న స్ఫూర్తితో తెలంగాణ వనరుల్ని, సహజ సంపదనుల్ని, మానవ వనరుల్ని వినాశనం చేస్తున్న ఉత్తరాది పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా, సవర్ణ వ్యాపార సంస్థలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, సభాధ్యక్షుడిగా ఎక్కువసేపు మాట్లాడకూడదు కాబట్టి ఇప్పుడు మనం ఎంతో ఇష్టపడే, గౌరవించే నిజమైన సినీ దర్శకుడు, ప్రజల సినీ దర్శకుడు, పీడిత వర్గ పక్షపాతి అయిన కామ్రేడ్ ఆర్ నారాయణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారికి, గద్దరన్న ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శాంత సిన్హా గారికి, గద్దరన్న గారి అబ్బాయి శ్రీ సూర్యం గారికి, ప్రముఖ ప్రజా వాగ్గేయకారుడు శ్రీ జయరాజ్ గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే శ్రీ రంగారెడ్డి గారికి, ఎందరో మహానుభావులు ప్రహ్లాద్ గారికి, చాలామంది అతిరథ మహారాజులు ఉన్నారు. మొత్తం లక్ష్మణ గారికి, రావు గారికి, నరసింహరావు గారికి, పెద్దలు మీరందరికీ, ముఖ్యంగా గద్దరన్న మీద అభిమానంతో గద్దరన్న వర్ధంతిని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కారకులైనటువంటి ఓ గద్దరన్న అభిమానులారా, మీ అందరికీ శిరస్సు దండం పెడుతున్నా. ఓ మీడియా మిత్రులారా, మీకు వందనాలు. అది జననాట్య మండల, ప్రజానాట్య మండల, ప్రజా కళామండల, అరుణోదయ, సిపిఐ, సిపిఎం, ఎంఎల్ పార్టీసా, లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పార్టీల, మొత్తం యావత్ ప్రధానికం కూడా లాల్ నీల్ ఏకమై ఈవేళ ఈ సభను ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు సెల్యూట్ టు దే గ్రేట్ గద్దరన్న ఫ్యాన్స్ అండ్ సమాజం కోసం పనిచేస్తున్న ఓ ప్రజా సంఘాలారా, మీ అందరికీ దండం పెడుతున్నా. ఇక గద్దరన్న గారి వర్ధంతి ఒక ప్రజాయుద్ధ నౌక, ఇట్స్ మాన్యుమెంట్.
ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ లైక్ పాల్ రాబ్సన్ ఇన్ ది వరల్డ్. ఏమి గద్దర్ అన్న, ఎంత గొప్పవాడు. ఈ సమాజం కోసం, పీడిత ప్రజల కోసం, సమాజం కోసం. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో దశకెప్లో ఏం చెప్పాడో, ఎవరి శ్రమఫలితం వాడు దక్కాలని అనే అంశం కోసం, సిద్ధాంతం కోసం ఆయన జీవితాంతం కష్టపడ్డాడు, అమోఘంగా ఫైట్ చేశాడు. అనేక మందిని, వేలాది మందిని ఉద్యమం వైపు నడిపించాడు ఆయన, ప్రజల కోసం ఫైట్ చేసేట్టుగా చేశాడు ఆయన. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ గద్దర్. అంత గొప్ప రోల్ ప్లే చేసిన ఆ మహానుభావుడు గద్దర్కి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా. మహాకవి శ్రీశ్రీ గారు అంటారు, నిజమైన ప్రజాకవి నేను కాదు, గద్దరన్న వంగపోండి గారు అంటాడు ఆయన. సో నిజమైన ప్రజాకవి గద్దరన్న, ఓ ప్రజా వాగ్గేయకారుడు, ఓ ప్రజా యుద్ధ నౌక. ఆ మహానుభావుడు కేవలం ఒక పాటగాడే కాదు. ఎందుకంటే ఈ భారతదేశంలో కానీ, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ, ప్రపంచంలో కానీ వాగ్గేయకారులు ఉన్నారు. ఓ సుద్దాల హనుమంతు గారు, ఓ నాజర్ గారు, ఓ యాదగిరి గారు, ఓ వంగపూడి ప్రసాదరావు గారు, ఓ పాల్ రాబ్సన్, ఒకడా ఇద్దరు ఎందరో మహానుభావులు ఉన్నారు. అయితే గద్దరన్న ఎక్కడ, ఒక గోరెటి వెంకన్న గారు, ఓ జయరాజు గారు, ఎందరో మహానుభావులు ఉన్నారండి. అయితే గద్దరన్న ఎక్కడ వీళ్ళందరినీ క్రాస్ చేయగలిగాడు ఆయన? బికాజ్ ఆయన గొప్ప ఆటగాడు, పాటగాడు, అన్నింటినీ మించి బెస్ట్ కమ్యూనికేటర్. అమోఘంగా అనేక లాంగ్వేజ్లకి పట్టుంది. ఆయన మెరిపిస్తాడు, విజృంభిస్తాడు, అనేక రకాలుగా చైతన్యపరుస్తాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ గద్దర్. దట్ ఈస్ ప్రజాయుద్ధ నౌక. సెల్యూట్ టు గద్దర్. మిత్రులారా, కేవలం గద్దరన్న ఉద్యమాలకు సంబంధించిన వరకే పరిమితం కాదు. ఆయన రాసిన పాటలు కేవలం ఉద్యమ పాటలే కాదు, ఉద్యమ పాటలతో పాటు అనేక సెంటిమెంట్ పాటలు కూడా రాశాడు ఆయన. అనేక సినిమాల్లో రాశాడు ఆయన. ప్రప్రథమంగా బి నరసింహరావు గారి సినిమా, గౌతమ్ ఘోష్ గారి డైరెక్షను, రవి గారి సినిమా మా భూమి, బండనక బండిగట్టి యాదగిరి గారు రాశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట టైంలో ఆ పాటను గద్దరన్న పాడి, మొత్తం గద్దరన్న ఆ పాట ద్వారా అప్పుడు దాకా తెలంగాణకే పరిమితమైన గద్దరన్న యావత్ ప్రపంచానికి తెలిసాడు బండనక బండిగట్టి అనే మహాపాట ద్వారా. ఆయన గొంతు, ఆయన గొప్పతనం, దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ద సాంగ్ రిటన్ బై ది గ్రేట్ యాదగిరి గారు. గద్దరన్న గొప్పగా ఆలాపించాడు, చిత్ర విజయానికి ఎంతో దోహదం చేశాడు ఆయన. కేవలం ఆ పాటే కాదు, అయ్యే పాటలే కాదు, మాలాంటి వాళ్ళు చాలామంది ఎవరి కోసమైతే ప్రజల కోసం సినిమాలు తీస్తున్నామంటూ ఆయన ఫీల్ అయ్యాడో, మేము చిత్తశుద్ధితో చేసేవే మేము అలాంటి వాళ్ళు మేము విజ్ఞప్తి చేస్తే, మీరు ప్రజల కోసం సినిమాలు తీస్తున్నారు కాబట్టి నేను రాస్తానని చెప్పి వచ్చి రాసిన మహానుభావుడు గద్దరండి. నిజంగా చెప్తున్నాను సార్. అలా రాసిన పాట మా గురు దాసనారాయణ గారు. నేను మొదటి నుంచి అర్ధరాత్రి సొంత నుండి చాలా సినిమాల వరకు నేను గద్దరంతో రాయించుకోలే. వంగపండి ప్రసాదరావు గారు, గోడ అంజన్ గారు, మండే సత్యం గారు, జయరాజు గారు, ఇంకా ఎందరో మహానుభావులతో నేను రాయించుకొచ్చా. అయితే మీరు నమ్మండి, ఒరే రిక్షా సినిమా మా గురుగారు తీస్తున్నప్పుడు, నేను హీరోగా యాక్ట్ చేస్తున్నప్పుడు, అందులో నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తం ధర ఏమో రోజు తరగబట్టే, నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. ఏం మహాపోయిట్ అండి ఆయన. ఆ పాట ఇప్పటికి కూడా చూడండి, మీరు నమ్మండి, ఈ డీజిల్ ధరలు ఎంత, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయో. దట్ ఈస్ గద్దర్. దానికోసం ఫైట్ చేయాలి. ఆయన ప్రతి పాట కూడా పంచి కొడతాడు. ఆయన ఫైట్ చేయాలి. ఉద్యమం చేయకపోతే మన హక్కులు మనం సాధించుకోలే ఉంటాడు మహానుభావుడు గద్దర్. దట్ ఈస్ ది గద్దర్. ఆ పరబండోడం బండనక నేను వస్తాం. ఏం లవ్వు, మనతో కలిసి సమాజం కోసం పనిచేయాలంటాడు మనలో. దట్ ఈస్ గద్దర్. కేవలం ప్రేమ చెప్పడమే కాదు, ఇలాగ చేస్తూ రాస్తూ వస్తున్న గద్దర్ ఆ సినిమాలో ఒక గొప్ప పాటను రాసి ప్రపంచపరంగా గద్దర్ అంటే ఇంత మహాకవ, ఉద్యమ పాటలు కాదు, ఇంత గొప్ప పాటలు రాస్తాడా అనిపించుకోటి చేసిన సినిమా ఒరే రిక్షాలో ఆయన రాసిన మహానుభావుడు రాసిన పాట. మల్ల తీగకు పందిరి బోలే, మస్క చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లమ్మా, నీ పాదం మీద పుట్టు మచ్చనై
చెల్లెమ్మా తో బుట్టు రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మా. ఒట్టే కాయినింగ్, నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ. ఏమి కాయినింగ్, ఏం మహాకవి. ఈ పాట విని మహానుభావుడు మహాదిగ్దర్శకుడు కె విశ్వనాథ్ గారు, మా నారాయణమూర్తి గద్దరన్ అంటే విప్లవ పాటలు రాస్తానుకున్నాం, కానీ ఆ మల్లెత్తుకు 10 రోజుల పాట ఏంటి, నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మని కాయినింగ్ ఏంటి, ఏం మహాకవయ్యా అని జేజేలు పలికారు కె విశ్వనాథ్ గారు, శంకరాభరణ కె విశ్వనాథ్ గారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ గద్దర్. ఆయన నంది అవార్డు కూడా వచ్చింది, ఆయన తీసుకోలా. అలాగే 1-2 ఏం పాటలు, ఏం మహానుభావుడు. ఆయన ఏ పాట చెప్పినా సమాజం కోసం, దేశం కోసం, కరెంట్ ఇష్యూస్ కోసం, అన్నింటినీ మించి ఆఖరిని మనం ఫైట్ చేయాలి, మన హక్కుల కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఒక కొనసాగింపు ముగింపించిన మహానుభావుడు దట్ ఈస్ గద్దర్. భారతదేశం భాగ్యసీమరాం, సకల సంపదలకు కొలువలేదు రామ్, అంగట్లో నా అన్నీ ఉన్న అల్లుడు నోట్లో సని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశముల దరిద్రమెట్టుందో నాయనా, సకల సంపదల గల్ల దేశములో దరిద్రమెట్టుంది. తల్మి ఈ మూల వనరులు, ఈ మూల సంపద ఈ మూలవాసులకు చెందాలి అని బడుగు బలహీన వర్గాల కోసమా, ఆదివాసుల కోసమా, దళితుల కోసమా, మైనారిటీస్ కోసమా, పేదవాడి కోసమా గొంతెత్తి పాడమే కాదు, మన రైట్ మనకు ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కులు మనం సాధించాలి, పోరాడాలి అని చెప్పిన మహానుభావుడు గద్దర్. అలాంటి గద్దరన్న అంత మహావాగ్గేయకాడు గురించి నిజంగా మా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయన కేవలం ఒక ప్రజా కళాకారుడు అంటే కేవలం కొద్దిమందికే పరిమితం కాదు, ఓ సినిమాలకి కాదు, ఇది లైక్ అక్టోపస్, అన్ని రంగాలను అల్లుకున్న మహా గొప్ప కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడైన ఆయన సేవలను గుర్తించి గౌరవించి తెలంగాణ ప్రభుత్వం 14 ఏళ్ల నుంచి మా సినిమా ఫీల్డ్లో నంది అవార్డు లెవెలా రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డులు కాకుండా గద్దర్ అవార్డులను ప్రకటించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, కోమరెడ్డి వెంకటరెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నేను నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. అంత గౌరవించారు గద్దరానికి. బికాజ్ ఈజ్ యూనిఫికేషన్, ఈజ్ యూనివర్స్, అందరి కళాకారుడైనా, కేవలం ప్రజలకి ఇక్కడ ఇదే కాదు, సినిమాలు కూడా అన్నిటికి కూడా ఆయన కళాకారుడే. అస్సాంలో భూపేన్ హజారికా అనే గొప్ప సింగర్ ఉన్నాడు, మహానుభావుడు, గ్రేటెస్ట్ సింగర్ అండ్ లిరికిస్ట్, భారతరత్న అయిన భూపేన్ హజారికా ప్రజా కళాకారుడు, ప్రజా వాగ్గేయకారుడైనా. అక్కడే ఎంత గౌరవిస్తారంటే అస్సాంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు భూపేన్ హజారికా ఫోటో కూడా పెడతారు. ఆయన అంత రెస్పెక్ట్ ఇస్తారు భూపేన్ హజారికాకి. అలాగే మరలా తెలంగాణ గద్దర్ అవార్డ్స్ అని పేరు చెప్పి ఈ సినిమా పరిశ్రమలో ఈ అవార్డ్స్ ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అలా చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, రీసెంట్గా అవార్డు జరిగినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేశాను. ఆ అవార్డులో ఏదైతే బొమ్మ ఉందో ఆ బొమ్మలో నంది అవార్డ్స్ అన్నప్పుడు నందీశ్వరుడు బొమ్మ ఉంటుందండి, అలాగే దయించి ఈ అవార్డు ఇస్తున్నప్పుడు అవార్డులో ఆ రౌండింగ్లో గద్దరన్న ఫేస్ వేయండి అని నేను విజ్ఞప్తి చేశాను రేవంత్ రెడ్డి గారిని. అప్పుడేనా మీకు గద్దరన్న తెలంగాణ అవార్డ్స్ అని బాగా తెలిసేది. ఆయన నా విజ్ఞప్తిని విన్నారు, తప్పకుండా చేస్తాం, ఆలోచిస్తామని చెప్పాడు ఆయన. ఆ రకంగా వచ్చే సంవత్సరం పట్టించే నంది అవార్డులో ఆ రౌండ్లో గద్దరన్న బొమ్మేసి గద్దరన్న తెలంగాణ అవార్డ్స్ అని ఇస్తే నిజంగా హ్యాపీ అండి. ఆ పని చేయాలని నేను రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నానండి. థ్యాంక్స్ అలాట్ అండి. మిత్రులరా, గద్దరన్న గురించి చాలామంది మహామహులు మాట్లాడడానికి ఉన్నారండి. ఆయన ఒక విషయం చెప్పాలండి, ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కమిషన్ మార్క్స్. అంత గొప్ప మాననీయ కోణం ఉన్న మంచి మనిషి గద్దర్. ఒక చిన్నపిల్లాడు అక్కడ, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటాడు, అందరితో కష్ట నష్టం పంచుకుంటాడు. తమ్మి అంటాడు, మూర్తి అంటాడు, మొత్తం 1-2 మొత్తం ఏమని అనుకోండి. ఆయన పంచే ఆప్యాయతకి అనురాగాలకి సెల్యూట్ చేస్తూ ఆయనతో నాకున్న అనుబంధానికి గుర్తెచ్చుకుంటూ, ఆ మహానుభావుడు చాలా గొప్పవాడండి. ఎంత గొప్పవాడంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్లే చేసిన రోల్ ఎంతో మీకు తెలుసు. ఆయన ప్రాణం కూడా పోయే దశ వచ్చింది ఆ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినందుకు. కానీ ప్రజల ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో మృత్యుంజయుడయ్యాడు. మళ్ళా అగైన్ తెలంగాణ ఉద్యమం కోసం అమోఘంగా ఫైట్ చేశాడు, పాడాడు, ఆడాడు. దట్ ఈస్ గద్దర్.
పొడుస్తున్న పొద్దు మీద పోరు తెలంగాణమా వీర తెలంగాణమా బలబలే దట్ ఈస్ గద్దర్. వాట్ ఏ గ్రేట్ కాంట్రిబ్యూటెడ్ he did to the society, the nation, and each and everybody and everything. Salute to Gaddar. Thanks a lot అండి. నమస్కారం మీకు. నిజానికి నారాయణమూర్తి గారి ఆరోగ్యం బాగుంది, చాలా బాగుంది. అందుకే చాలా అద్భుతమైన ప్రసంగం చేశారు. చంటి విధంగా సిఎల్ యాదగిరి గారు దయచేసి మీరు ఎక్కడున్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఏకంగా డ్రెస్ వేసుకొని వచ్చి ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటి నుండి ఆర్ట్స్ కాలేజీ ముందు ఎవరు మీటింగులు పెట్టుకోవడానికి వీల్లేదు, నాన్ బోర్డర్స్ ఉండడానికి వీల్లేదు, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని మధ్యాహ్నమే ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రజాస్వామిక వాతావరణం కోసమే గద్దరన్న పోరాటం చేశాడు. నిరంకుశ ఎన్నో పోరాటాలు చేశాడు. మరి ప్రజాప్రభుత్వంలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజాస్వామిక వాతావరణాన్ని కాలరాయాలని చేసే ప్రయత్నాన్ని మనం ఎవరము అంగీకరించవద్దు. మనం అందరం తీవ్రంగా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉపసంహరించుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తున్నాం. వారసులు ఎవరు? కడుపులో పుడితేనే వారసత్వం వస్తుందా? ఆశయాన్ని భుజానికి ఎత్తుకుంటే వస్తుందా? ఎవరైతే గద్దరన్న ఆలోచనలు ఆశయాల కోసం పనిచేస్తారో వాళ్ళే గద్దరన్న వారసులు అని, ప్రజలే గద్దరన్న వారసులు అని చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ప్రజలకే గద్దరన్నని అంకితం చేసి గద్దరన్న ఆలోచనల్ని సమాజంలోకి తీసుకుపోవడానికి గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఈరోజు 2వ వర్ధంతి కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినటువంటి గుమ్మడి సూర్యకిరణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు, అశేషమైన ప్రజలు ఈరోజు గద్దర్ ఫౌండేషన్ ఇచ్చిన ఏర్పడిన నుంచి కూడా ప్రతి సభకు మీరు అందరూ వచ్చి మా వేదికలను అలంకరించారు. గద్దర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, అలాగే ముఖ్యంగా ఫౌండేషన్ని అన్ని విధాలుగా గైడ్ చేస్తున్న శ్రీ సి ఆంజనేయరెడ్డి గారు, ఫౌండేషన్కి తోడ్పాటుగా ఉన్న అనేక మంది నాన్నగారితో కలిసి పనిచేసిన మిత్రులు, వాళ్ళందరూ కూడా ఈరోజు సభలో మాట్లాడడం, సభకు రావడం. 2024 జనవరి 31న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మరియు రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఇదే రవీంద్ర భారతిగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడము, ప్రకటించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా గద్దరన్న రాసిన సాహిత్యము, వేలాది కొద్ది పేజీలు, అవన్నీ కూడా తిరిగి ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా జయంతి రోజు ప్రతి పాటకు కథ ఉంది, పాటకు జీవకణం అనే పుస్తకావిష్కరణలు ప్రజలకు అంకితం చేస్తూ
మనం 2 పుస్తకాలు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నాన్నపై కాల్పులు జరిపిన ఏప్రిల్ 6న కూడా మనం జరుపుకుంటా ఉన్నాం. అట్లాగే వర్ధంతి కూడా, ప్రథమ వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు మరియు సీతక్క గారు, ఇక వారి మంత్రివర్గ సహచరులు అనేక మంది మొదటి వర్ధంతికి 2 ప్రకటనలు చేశారు. ఒకటి, గద్దరన్న స్మృతివనాన్ని గద్దర్ ఫౌండేషన్ తో ఏర్పాటు చేయాలని, వాటికి సంబంధించిన డిజైన్స్ని ప్రతిపాదించమని, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డెలిగేషన్గా 2 సార్లు మేము వెళ్ళి కలవడం జరిగింది. డెలిగేషన్గా వచ్చిన సభ్యుల్లో ముఖ్యంగా అల్లం నారాయణ గారు, శ్రీ అల్లం నారాయణ గారు, అలాగే శ్రీ గంటా చక్రపాణి గారు, వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, ప్రొఫెసర్ శాంతాసేన గారు, చైర్పర్సన్ గారు. మరో దఫా వెళ్ళిన సందర్భంలో కూడా మా సభ్యులు పృథ్వీ గారు, ఈ మధ్యకాలంలో కలిసిన దాంట్లో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, గడ్డం వినోద్ గారు, గోరెట్టి వెంకన్న గారు, ఇలా డెలిగేషన్లో కలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనం కోసం మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. మిత్రులారా, ప్రజలే గద్దరన్న వారసులు అనే పూర్తి విశ్వాసం మేము ప్రకటించడమే కాదు, చెప్పడమే కాదు, అది ఆచరణలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గద్దరన్న ఒక సాహిత్యంకే పరిమిత కాలేదు. అందరూ నాన్నతో కలిసి పనిచేసిన వాళ్ళు, ప్రజా పోరాటంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామిక విలువలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఏ ప్రభుత్వాలైనా పార్టీలైనా వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. దాంట్లో సాధించింది కూడా అనేకం ఉన్నాయి. ఈ ఒకటే పోరాటం ఒకటే కాదు, గద్దరన్న చేసిన అనేక సేవలు ఉన్నాయి. ఒక విద్యాలయం, ఒక చదువుతో పాటు తను ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలని, ప్రజలకు అంకితం చేయాలని, అట్లాగే తూప్రాన్లో చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకొని సాగునీరు తాగునీరుకి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని దాన్ని విజయం సాధించారు. ఇలా అనేక కార్యక్రమాల్లో, అంటే ఒక పోరాటాలే కాదు, క్షేత్రస్థాయిలో తెలంగాణ వచ్చినాక కూడా తాను నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టారు. మిత్రులారా, గదర్ ఫౌండేషన్కున్న అనేక లక్ష్యాల్లో ఒకటి, కొత్త కళాకారులు, కవులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని విద్య వైపు నడిపించడం, అట్లాగే నానా ఆసు కవిగా అనేక చోట్ల తన పాటల్ని పాడుతూ వచ్చారు. అవన్నీ సేకరిస్తూ ఉన్నాము, అవన్నీ తిరిగి ప్రజలకు అందించే కార్యక్రమం. ఈ 2వ వర్ధంతికి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రకటన చేయడం జరిగింది. గద్దరన్న యాదిలో అనేక పాటలు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చినవి అన్నీ కూడా పంపించమని. ఆ పాటలన్నీ కూడా ప్రజలు ఆసుగా రాసుకుని గద్దరన్న మీద ఉన్న ప్రేమతో, ఆప్యాయతో గద్దరన్న ఉన్నాడు అనే భావంతో రాసుకున్న పాటలన్నీ కూడా త్వరలోనే ఇప్పుడు మనం విడుదల చేసి ఆవిష్కరించబోతూ ఉన్నాం. అవన్నీ కూడా రాసిన వాళ్ళకి అందించబోతూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు గద్దరన్న భౌతికంగా లేకపోవచ్చు, కానీ గద్దరన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ 150 పాటలు ఎవరైతే పంపించారో వాళ్ళందరూ కూడా ఆ స్ఫూర్తిదాయకంగా మేము తీసుకుంటా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఫౌండేషన్ ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగింది. అట్లాగే రవీంద్ర భారతిని జయంతికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ గద్దర్ ఫౌండేషన్ని మేజర్ స్టేక్ హోల్డర్గా జీవో రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిని గద్దర్ ఫౌండేషన్కి కేటాయించారు మిత్రులారా. రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచనలు, గద్దరన్న తీసుకున్న అనేక కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో మేము ముందుండి నడిపిస్తున్నామని చెప్పి ప్రకటించడం కాదు, వాళ్ళు కార్యాచరణ రూపం కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ప్రజల భావన ఉంది. కావున ఈ సభకు ఉదయం నుంచే ప్రజలందరూ తరలి వచ్చి గద్దరన్నకు ఘన నివాళులు అర్పిస్తూ ఈ సమయం వరకు వేచి ఉండి కవులు, కళాకారులు, నాన్నతో కలిసి పనిచేసిన, గద్దరన్నతో కలిసి పనిచేసిన అనేక మంది వాళ్ళ అమూల్యమైన నివాళులు అర్పించారు, మెసేజ్లు కూడా చెప్పారు. ఇంకా చాలామంది వారి సమయం కేటాయించలేకపోయాము. వాళ్ళని కూడా ఇప్పుడు పిలిచి సభకు ఆహ్వానిస్తాము. వారు కూడా వాళ్ళ మెసేజ్ని ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాం మిత్రులారా. మా ప్రధానమైన లక్ష్యం గద్దరన్న కళాక్షేత్రాన్ని నిర్మాణమే. గద్దరన్న కళాక్షేత్ర నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండి నడిపించాలని చెప్పి సభా వేదికగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు, అట్లాగే సంస్థకు తోడ్పాటుగా ఉన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ గద్దరన్నకి, జోహార్ గద్దరన్నకి, జోహార్ గద్దరన్నకి. థ్యాంక్ యూ జిల్కరా. థ్యాంక్ యూ అన్న. మిత్రులారా, ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేద్దాము. గద్దరన్న యాదిలో గద్దరన్నని స్మరిస్తూ చాలామంది కవులు, వాగ్గేయకారులు పాటలు రాశారు. ఆ పాటలని ఒక సంకలనంగా తీసుకురావటం జరిగింది. గద్దర్ యాదిలో పాలధార పాట. రెండవ పుస్తకం, ప్రతి పాటకు ఒక కథ ఉంది. ఇది గద్దరన్న రాసినటువంటి పుస్తకమే. మూడవది మా పల్లె. 60 ఏళ్ల తర్వాత వాళ్ళ సొంతూరుకి వెళ్ళినప్పుడు ఆ ఊరిని తాను ఎలా చూశాడో రాసినటువంటి పుస్తకం. ఈ 3 పుస్తకాలని ఇప్పుడు ఆవిష్కరించుకుందాం. ఈ 3 పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా ప్రొఫెసర్ శాంతా సిన్హా గారిని, అదేవిధంగా జయరాజన్న గారిని, మన ఆర్ నారాయణమూర్తి గారిని కోరుతున్నాను. వేదిక మీద ఉన్న అందరూ, పిఎస్ఎన్ మూర్తి గారు, వేదిక మీద ఉన్న అందరూ కలిసి ఈ 3 పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా కోరుతూ, ఈ పుస్తకం తీసుకురావడానికి, ముఖ్యంగా గద్దర్ యాదిలో పుస్తకం తీసుకురావడానికి చాలా శ్రమించినటువంటి కవి, విమర్శకులు, రచయిత మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకంలో తమ పాటల్ని అచ్చువేయడానికి పంపించిన ప్రతి ఒక్క వాగ్గేయకారుడికి, కవికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 3 పుస్తకాలని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. जोहार 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 కొనసాగిద్దాం 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 జోహార్ జోహార్. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతమైన పుస్తకాల్ని ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు. చాలా పెద్ద గద్దర్ యాది అన్న, మళ్ళా యాదిలోకి వస్తాను. మిత్రులారా,
ఈ పుస్తకంలో గద్దర్ యాదిలో పుస్తకంలో మొత్తం 123 పాటలు ఉన్నాయి. ఇందులో కొంతమంది పేర్లని ఇక్కడికి వచ్చారు, వాళ్ళు రచయితలు. బి కృష్ణ గారు, అదేవిధంగా కాడి శంకరయ్య గారు, ఏలు రవి గారు, తాండ్ర చిరంజీవి గారు, మానుకోట ప్రసాద్ గారు, జె కోటి గారు, నల్లమల్ల మురళి గారు, సురేష్ మహాజన్ గారు, గోదావరి, యశ్పాల్ గారు, జయప్రకాష్ గారు, యోచన గారు, ఏపూరి సోమన్న గారు, రాచకొండ రంగన్న గారు, రేణు గారు, కరిసే రాజకుమార్ గారు, బన్ని కృష్ణ గారు, డి గిరిబాబు గారు, అనిల్ కర్ణ గారు, మల్లయ్య గారు, మహర్షి, నక్కా కుమారస్వామి గారు, విజయ గారు, కొమ్ముల రవీందర్ గారు, డప్పు నరసింహ గారు, దాసరి లక్ష్మయ్య గారు, అనిల్ కుమార్ గారు, శశికిరణ్ గారు, జోగు కృష్ణయ్య గారు, నేరెళ్ల దేవేందర్ గారు, అల్లి మోహన్ రాజు గారు, ఆర్వి లక్ష్మి గారు, మత్స్య దేవేందర్ గారు, అంబటి వెంకన్న గారు, సాయి కృష్ణ గారు, భీమసేన గారు, మురళీధర్ గారు, వీరందరూ ఇక్కడికి రావటం జరిగింది. ఇంకా వీళ్ళందరికీ కూడా త్వరలోనే ఈ పుస్తకాన్ని అందజేస్తాం. పాట పంపించిన ప్రతి ఒక్కరికి పుస్తకం అందుతుంది అని హామీ ఇస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రకృతి కవి, ప్రజాకవి, మాటల మాంత్రికుడు, మన అందరి అభిమాన మేధావి జయరాజన్న గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, వేదిక మీద మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం. గద్దరన్న మీరు చూశారు, ఇప్పటికే వందలాది మంది కళాకారులు గద్దరన్న పాట పాడుతూ ఆహార్యంతో అద్భుతమైన అడుగులేస్తూ, ఎందుకో ఎన్ని పాటలు వచ్చినా కానీ గద్దరన్న చనిపోయిందంటే గద్దరన్న చనిపోవటం ఏంటి అసలు? గద్దరన్న బతికున్నప్పుడు ఎప్పుడో ఒక పని అగపడేవాడు, కానీ గద్దరన్న చనిపోయిన తర్వాత రోజు అగపడుతున్నాడు. ప్రతి కవిలో, ప్రతి కళాకారుల్లో ఎక్కడ చూసినా గద్దరన్న మాట మనకు వెలుగులాగా కనపడుతుంది. గద్దరన్నని ఇంకో రకంగా చాలామంది అర్థం చేసుకుంటారు. గద్దరన్న అలా తయారైన వాడు ఇలాగే వచ్చాడు. చూడండి మార్పు. గద్దరన్న అలా ఉండేవాడు, ఇలా ఉన్నాడు ఇప్పుడు. జయరాజు అలా ఉండేవాడు, ఇలా తయారయ్యాడు. అంటే ప్రకృతి గొప్ప కమ్యూనిస్ట్. గాలి, నీరు, వెలుగు, వెన్నెల, భూమి అందరికీ సమానంగా ఇచ్చింది. ఇది సమానంగా లేకపోవటం వల్ల అందమైన భార్యను వదిలిపెట్టాడు, అప్పుడే పుట్టిన పిల్లవాడిని వదిలిపెట్టాడు. సమస్త జీవరాశి చల్లగుండాలి, హెచ్చు తగ్గులు ఉండటానికి వీల్లేదని గౌతమ బుద్ధుడు బయలుదేరాడు. కమ్యూనిజం అమలు కాకపోవటం వల్ల ప్రకృతి ఏ కమ్యూనిస్టు సిద్ధాంతం కలిగి ఉందో ఆ కమ్యూనిస్టు సిద్ధాంతం ఇదే భూమి మీద నిలవలేకపోవటం వల్ల ఒక గౌతమ బుద్ధుడు పుట్టాడు. గౌతమ బుద్ధుడి ప్రభావం వల్ల మార్క్స్ వచ్చాడు. అందరూ సమానంగా బతకాలని చెప్పాడు. దున్నేవాడికే భూమి కావాలని మహానుభావులు చాలామంది కొట్లాడారు. మార్క్సిజం వేరు అని చాలామంది భావించారు. అది బౌద్ధం అనే సంగతి, బుద్ధుడు వేసిన మార్గం అనే సంగతి, అది ప్రకృతి సిద్ధాంతం అనే సంగతి చాలామంది తెలుసుకోలేకపోయారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయాలని చెప్పాడు.
భూమి ఎవడికి సొంతంగా ఉండటానికి వీల్లేదని చెప్పాడు. సమస్త జీవరాశి చల్లగుండాలని చెప్పాడు. ఏ జీవి మీద కూడా హింసలు ప్రయోగించరాదు అని చెప్పాడు. మార్క్సిజం ఏ జారు చక్రవర్తులను అయితే కూర్చిందో అప్పటికి ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందలేదు. అప్పటికే అంబేద్కర్ లాంటి మహానుభావుడు ఈ ప్రపంచానికి ప్రజాస్వామ్యాన్ని అప్లై చేయలేదు. కాబట్టి అప్పుడు జారు చక్రవర్తులకు వ్యతిరేకంగా డెమోక్రసీకి పద్ధతి లేదు కాబట్టి ఆయుధాలు పట్టుకొని కమ్యూనిస్టులందరూ కొట్లాడారు, జారు చక్రవర్తిని కూల్చారు. కానీ తదనంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చాడు, బుల్లెట్ని బ్యాలెట్గా మార్చాడు. బుల్లెట్లు ఉపయోగించే ఆయుధాన్నే బ్యాలెట్ చేసి ఇప్పుడు బ్యాలెట్ పెట్టి కొడితే కూడా జారు చక్రవర్తి కూలిపోతాడు, నైజాం కూలిపోతాడు. నిన్నగాక మొన్న దొరల్లాగా పరిపాలించిన ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. అంటే ఓ సాయుధ పోరాటాన్ని, ఒక ఆయుధాలు పట్టుకొని పోరాడిన పద్ధతిని, ఓ మార్క్సిజాన్ని ఒక డెమోక్రటైజ్ చేసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. నీ రాజ్యాంగం మొత్తం చూడండి. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విషయాలు లేవు. అందుకనే రాజ్యాంగాన్ని ఇది నాకు పట్టని చొక్కా లాంటిది అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ విషయాలన్నీ క్రమంగా 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 తెలుసుకుంటూ వచ్చాము. మొదట ప్రారంభమైనప్పుడు గద్దరన్న గోసి గొంగడితోటి ప్రారంభమై ఎర్ర జెండా మాత్రమే ఉంది. కానీ గద్దరన్న ఈ చివరికి వచ్చేవరకే గద్దరన్నకు ఎర్ర జెండా ఉంది, బ్లూ జెండా ఉంది. బుద్ధం శరణం గచ్చామి అని అన్నాడు. కమ్యూనిస్టులకు పరివర్తన ఈ దశ నుంచి ఆదర్శకు రావటానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో. గద్దరన్న ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొచ్చాడు ఈ దేశంలో, తనలో తీసుకొచ్చి ఆదర్శంగా నిలబడ్డాడు. అందుకని మేము చాలాసార్లు చెప్పాము, అర్థమై సావదే. మా సిరలు మార్క్సిజం, మా దమ్నలు అంబేద్కరిజం, మా హృదయం బౌద్ధారామం, ప్రకృతే మా పవిత్రాశ్రమం అని చెప్పాము. కానీ ఈ బ్యానర్ సంఘాలు ఇవన్నీ మార్క్సిజం అర్థం కావు, వీళ్ళకి అంబేద్కర్ అర్థం కాదు, వీళ్ళకి బౌద్ధం అర్థం కాదు. ఎవరి గీతలు వాళ్ళు గీసుకుంటూ ఉంటారు. మనం గీతలు గీసుకొని ఉంటాము. మన అడవులు, మన కొండలు, మన జలపాతాలు మొత్తం కూడా పెట్టుబడిదారుల వశం అవుతున్నాయి. మనం ఐక్యం కాకుండా ఈ భూమి రక్షించబడదు. మనం ఐక్యం కాకుండా ఈ ప్రపంచానికి ఒక వెలుగునివ్వలేము. బుద్ధుడి కానుంచి గద్దర్ వరకు ఎలాంటి మార్గాన్ని అనుసరించిండో అలాంటి మార్గాన్ని అనుసరిస్తే తప్ప ఈ దేశంలో ఒక సుందర సుచందన నందనవనం లాంటి నవభారతాన్ని మనం నిర్మించలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తూ గద్దరన్న సేమ్ బౌద్ధం లాగానే పనిచేశాడు. భార్యను వదిలిపెట్టాడు. సూర్యం కాడ ఉండలేదు, వెన్నెల కాడ ఉండలేదు, ఇల్లు కాడ ఉండలేదు. అడవులు, కొండలు, జలపాతాలు పట్టుకొని తిరిగాడు. బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని చెప్పాడు. చాలామంది అనుకుంటాడు ఈయన రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్నాడని. గద్దరన్న రాహుల్ గాంధీ కలవటం వల్లనే ఇవాళ రాహుల్ గాంధీ కూడా రాజ్యాంగం పట్టుకొని ఇది నాకు ప్రామాణికం అని చెప్తున్నాడు. అది రాహుల్ గాంధీ మార్గం కాకపోవచ్చు, అది గద్దరన్న మార్గం. గద్దరన్న రాహుల్ గాంధీని కూడా మార్చాడు. కాబట్టి మిత్రులారా, గద్దరన్న అర్థం కావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం కావాలి. గద్దరన్న అర్థం కావాలంటే మార్క్సిజం అర్థం కావాలి. గద్దరన్న అర్థం కావాలంటే బుద్ధుడు అర్థం కావాలి. సర్వజన సమ్మేళితమైన గద్దరన్న నీకు వందనం అనే విషయాన్ని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. జోహార్ జోహార్. మిత్రులారా, గద్దరన్న ఒక వ్యక్తి కాదు, ఒక భావన. ప్రకృతి, సమాజము, మానవుడు ఈ మూడిటి మధ్యన ఉన్న సంబంధము, సంఘర్షణే మానవ జాతి విముక్తి పోరాటం. ప్రకృతిని ధ్వంసం చేసి హిమాలయ పర్వతాలు కూలిపోవడానికి కారణమవుతున్న పాలకులు, ప్రకృతిని నాశనం చేసి
మనిషిని పరాధీనం చేస్తున్న పాలకులు. గద్దరన్న ఇప్పుడుంటే వీటికి వ్యతిరేకంగా పోరాడేవాడు. ఓట్ల విప్లవం తెద్దామన్నాడు గద్దరన్న. ఇప్పుడు ఓట్లని మాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం అనే పేరు మీద కోట్లాది మంది ఓట్లని దొంగిలించే కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి సహకరించిన మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేకంగా గద్దర్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ టియు జాక్ నాయకులు సుల్తాన్ యాదగిరి గారిని ఒకే ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. గద్దర్ అంటే ఈరోజు గద్దరు రెండవ వర్ధంతి. ఈరోజు ఒక మంచి దినం ఉన్నది, ఒక దుఃఖ దినం కూడా ఉన్నది. ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ స్వాప్నికుడు. ఆయన జన్మించిన దినం కూడా ఈరోజే. గొప్ప ప్రజా కళాకారులు, ఈ ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఒక మేటి కళాకారులు గద్దర్ గారు మరణించినటువంటి ఒక దినం కూడా ఈరోజే. ఏదేమైనప్పటికీ కూడా ఆయన మొదట్లో సమసమాజం అంటే కేవలం తుపాకీ గొట్టం ద్వారానే వస్తుంది అనేటువంటిది మొదట్లో ఆలోచన చేశారు. కానీ రాను రాను చివరికి రాజ్యాంగం అనేటువంటిది ఒక 4 గోడల మధ్య ఉన్నటువంటి ఒక రాజ్యాంగం బద్ధంగా మనం నడుచుకుంటే రాజ్యాంగం ద్వారా కూడా ఈ యొక్క ప్రపంచాన్ని మారవచ్చు, ఈ దేశాన్ని మార్చవచ్చు. ఈ యొక్క పేదరికం ధనికరికం అనేటువంటి ఒక తారతమ్య భేదాలను కూడా మార్చవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఆయన చివరిగా బుద్ధిజంతో యొక్క ఆలోచనతోని, అంబేద్కర్ యొక్క ఆలోచనతోని ఆయన అంబేద్కరిజానికి దగ్గరగా ఉంటూ ముఖ్యంగా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఆయన అనేక సభలలో, అనేక ప్రదర్శనలలో ఈ రాజ్యాంగం ఒకటి మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది అని చెప్పి ఎలుగెత్తి చాటినటువంటి ఒక గొప్ప వ్యక్తి గద్దరన్న. మరి గద్దరన్న మరి మాకు 79 ప్రాంతంలో మాకు 76 నుండే నాకు గద్దర్ పరిచయము. అయితే కెనరా బ్యాంకులో ఆయన పనిచేసేవారు మారడమిల్లిలో. నేను అడ్డగుట్టలో ఉంటాను, ఆయన నాకు పక్కకే ఉంటాడు. నీ దగ్గరికి తరచుగా ఆయన దగ్గరికి నేను ఇంకొక అన్న ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. అయితే అడ్డగుట్ట పెద్ద ఆసియా ఖండంలోనే అతిపెద్ద మురికివాడ, అంటే మురికివాడ ఏం కాదు, ఇప్పుడు చాలా పెద్ద బస్తీ అయింది. ఒక 60-70 వేల ఓట్లు, ఒక 2 లక్షల జనాభా ఉంది. అటువంటి పోరాటంలో మేము ఇండ్లు చేస్తున్న క్రమంలో చాలా పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటంలో చాలామంది తలలు బలిగినాయి, కాళ్ళు విరిగినాయి, చేతులు విరిగినాయి, బాష్పవాయు గోళాలు ప్రయోగం జరిగింది. బీభత్సపడ్డటువంటి యొక్క 3 రోజులు బీభత్సకాండ జరిగింది. కానీ గద్దరన్న మాకు వచ్చి ఆ రోజులలో చాలా రక్తపాతాలు ఉన్నటువంటి యొక్క మమ్మల్ని చూసి ఓదార్చి, మీరు ధైర్యంగా ఉండండి, మీకు ఎట్టి పరిస్థితులు కూడా మీరు వెనకంజ వేయకూడదు, వెనుదిరగకూడదు, మీరు మరి ముఖ్యంగా మీ నాయకులు అంటే వాళ్ళు ధైర్యంగా ఉండండి అని చెప్తూ ఎంతో ధైర్య సాహసాలు నూరిపోసినటువంటి వ్యక్తితో ఆ రోజు నుండి ఈ రోజు వరకు సుమారుగా అక్కడ ఆ ప్రాంతంలో 1,00,000 జనాభా నివసిస్తున్నారు. అంటే 1,00,000 జనాభా ఈ రోజున అక్కడ నివసిస్తున్నది అంటే గద్దరన్న గారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క బలము, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ధైర్యము మాలో ఉన్నది. కాబట్టి తెలంగాణ కోసంగా అహర్నిశలు పోరాడినటువంటి ఒక వ్యక్తి. ఇప్పటి వరకు కూడా ఇంకా పోరాటం మేము మాత్రం ఆపలేదు. మీరందరూ కూడా పోరాడుతూనే ఉన్నారు, కానీ మేము పోరాడుతూనే ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల కోసంగా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము, కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు, అమరుల కుటుంబాల గురించి ఆలోచన చేయలేదు, కళాకారుల గురించి ఆలోచన చేయలేదు. ఈ ప్రభుత్వమైనా మరి ఆలోచన చేయాలని చెప్పి, ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ గద్దర్ ద్వారా కొన్ని లక్షలాది మంది
మా యొక్క స్వయం అనుభవంలో బాగుపడ్డారు అనే విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చండి సూర్యమన్న గారికి, మిగతా పెద్దలందరికీ, మీ అందరికీ కూడా మరి తెలంగాణ ఉద్యమాభి వందన తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సమాంతర వరుణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ప్రముఖ గాయకుడు నర్సిరెడ్డి గారు వచ్చారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నర్సిరెడ్డి గారు పాట పాడే ముందు తమ్ముడు దేవేందర్ ఒక 10 లైన్ల ఒక కవిత చదువుతాడు. తమ్ముడు దా తొందరగా డైరెక్ట్ కవిత. సభకు వచ్చేసిన అందరికీ ఉద్యమాభివందనాలు. కవిత పేరు శీర్షిక గద్దరంటే ఎవలు బాపు. ఒక పిల్లాడు తండ్రిని అడుగుతూ ఉంటాడు, గద్దరంటే ఎవలు బాపు అని. ఆ తండ్రి చెప్తా ఉంటాడు, బిడ్డ గద్దరన్న ఎవలా? గద్దరంటే గాయన పాటతో మా తాతలు తిన్న గడకను గంజి నీళ్లను యాది చేసేటోడు, పాటతో పసిపిల్లలను పాలు మరిపించేటోడు, మా నాయన దున్నే నాగలి కరుకున్న మట్టి వాసనను యాదగి చేసేటోడు, మా అవ్వ సల్లిన అలుకు నీళ్లను అవ్వ కలిపి పెట్టిన అంబలి నీళ్లను, పొలం గట్టు మీద మా అవ్వ తినే సద్ది ముద్దను, పొలం పనికి పోయొచ్చి మా అవ్వ దాగిచ్చిన సనుబాలను, మనసు నిండా మా తరానికి యాదగి చేసిన మనిషి బిడ్డ గద్దరంటే. పేదోళ్ళంటే పారమెల్ల తీసుకునేది, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ అని మా అమ్మల దుఃఖాన్ని కళ్ళల్లో మెదిలేటట్టు చేసినోడు, అమ్మ తెలంగాణమా అని ఈ నేలను మన అమ్మతో పోల్చినోడు, పోలీసుల పొట్టకూడు బాధ చెప్పినోడు, పోరగాండ్లకు పోరాటాల బాటలు నేర్పినోడు, పొడుస్తున్న పొద్దు మీద నడిసి ఈ రాష్ట్రం తెచ్చిన పోరాట యోధుడు బిడ్డ గద్దరంటే. వందనాలు అని పేగుదెంచుకున్న అమరుల తల్లులకు పెద్ద కొడుకు అయ్యిండు, నిండు అమాసనాడు పుట్టే ఆడపిల్ల పుట్టుక పండు వెన్నెలసొంటిది అన్నాడు. మానవాళికి ప్రాణం పోసేది మహిళలే అని ఆ అక్క చెల్లెళ్ళ పాదం మీద పుట్టుమచ్చ అయ్యిండు. ఉరితాడుతో రైతన్నలు ఊపిరాపుకోవద్దని వరిసేలు అడిగినాయంటూ పొట్టకచ్చిన పొలాల బాధ చెప్పిండు, చెప్పు చీపురు గొప్పతనం చెప్పిండు, మన ఇండ్లల్లో కయ్యం పెట్టిన కలర్ టీవీని కలర్ టీవీ మీద కండ్ల గట్టినట్టు పాట కట్టిండు. బుల్లెట్లు దిగినాక కూడా భుజాన గొంగడేసుకొని మీ పాటనై వస్తున్నానమ్మో అంటూ వచ్చి ప్రజల గొంతై గంతులేసినోడు గద్దరు బిడ్డ. ఇంద్రవెల్లి కొండల్లో దండు ఉట్టించినోడు, ఈ రాజ్యానికి దడ ఉట్టించినోడు గద్దరన్న. బాధలు ఎల్లబోసే నేల కాదు మనది, బంగారు పంటలు తీసే నేల మనదని భారతదేశం భాగ్యసీమరా అంటూ గొంతెత్తిండు. బానిసలారా లెండిరా అన్నాడు, బ్యాలెట్ల బాట పట్టుమన్నాడు. బారానాకో బ్రాందీ బాటిళ్లకో ఓటు నమ్ముకుంటే బతుకులు ఆగమైతాయి, భద్రం కొడుక అనుకుంటా ఎన్నో పాటలు పాడిండు అని ఆ తండ్రి ఆ చిన్న పిల్లకు చెప్పేటువంటి సందర్భం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన గద్దర్ ఫౌండేషన్ గారికి, సభాధ్యక్షులు జిలకడ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. జోహార్ గద్దర్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దేవేందర్. చాలా పెద్ద కవిత, సగమే చదివిండు. ఇప్పుడు రాజేష్ గారు ఒక పల్లవి ఒక చరణం పాడతారు. జోహారు జోహార్లు జోహారు జోహార్లు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న నీకు జోహారు జోహారు. జోహారు 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 జోహారు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న నీకు జోహారు జోహారు. కష్టజీవుల పాట, కన్నీటి పాట, కష్టాల కడగండ్లు కడతీర్చిన పాట, కూలి నాలి జనుల కూటి కొరకు పాట, నాగేటి సాలల్లో నడక నేర్చిన పాట. జోహారు 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 జోహారు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న నీకు జోహారు జోహారు. పొంగొంగి నాట్లేసే అమ్మలక్కల నోట కష్టాన్ని మరిపించే కమ్మనైన పాట, బానిస సంఖ్యలు తెంచింది పాట, పోరు తెలంగాణ పొలికేక పాట. జోహారు 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 జోహారు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న నీకు జోహారు జోహారు. ఉద్యమాల ముద్దు బిడ్డ మరువబోదు ఈ గడ్డ,
అడ్డదారిన నడిచే చెట్టి గ్యాంగుల తరమ అవతరించిన ఓ ఉద్యమ నాయక జోహారు 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 ప్రజాయుద్ధ నౌక గద్దరన్నా నీకు జోహారు జోహారు. థ్యాంక్ యూ. ఉస్మానియా కోట శ్రీనివాస్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఎన్నో ఉద్యమాలు చేసిన మిత్రుడు, గద్దరన్నకి చాలా ఇష్టమైన నాయకుడు మాందాల భాస్కర్ని ఒక 5 minutes మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ, దాదాపు 6 గంటలుగా గద్దరన్న సాహిత్యం, గద్దరన్న మనల్ని నిలిచి వెళ్ళిన తర్వాత ఆయనతో ఉన్న అనుబంధాన్ని మన తెలంగాణకి సంబంధించినటువంటి కవులు, రచయితలు, గాయకులు కవితలు రాశారు, రచయితలు పాటలు రాశారు, గాయకులు పాటలు పాడారు. ఇది అంతా దేనికోసం? ఒక బుర్రకథ చెప్పేటువంటి వ్యక్తి నుంచి, ఒక గ్రామంలో అంటరాని కులం నుంచి ఒక ఉస్మాన్ యూనివర్సిటీ ఒక బీటెక్ చేసే విద్యార్థిగా మారి తన పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిలికల సీనన్న గద్దరన్నలో ఉన్నటువంటి ప్రజావాగ్గేయకారుడే కాదు గద్దర్. కాలం మారుతున్న కాలానికి అనుగుణంగా తన సాహిత్య నిర్మాణం జరిగినటువంటి తీరును ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మనం అధ్యయనం చేయాలి. అప్పుడున్న రోజులు, అప్పుడున్న పరిస్థితులు వేరు. మారుతున్న కాలానికి అనుగుణంగా గద్దరు సాహిత్యం ఏ విధంగా రూపాంతరం చెందింది, ప్రజల నాడిని, ప్రజల యొక్క జీవితాలని, ఉత్పత్తి కులాలని, కార్మికులని, అన్ని కులాలని, వాళ్ళ జీవితాలను ఆవిష్కరించి మనకు కళ్ళకు కట్టినట్టు తన పాటతో కాదు, నాట్యంతో పాటుగా, అంటే పాట ఎలా ఉంటే తన యాక్షన్ అలా ఉంది. కానీ దానికి తోడు అత్యున్నతమైనటువంటి అధ్యయనం శీలి కూడా గద్దరన్న. మీరు డ్రాఫ్ట్ చూస్తే మేము దగ్గరగా అన్నతో ఒక డ్రాఫ్ట్ ఒక 2-3 పేజీల యొక్క విషయాన్ని దాదాపు ఒక 4-5 లైన్లో రాయగలిగే గొప్ప రైటరు గద్దరన్నలో కనబడుతుంది. మనం అనుకుంటాం ఏంటంటే ఒక పాటలే రాసిండు గద్దరన్న, సాహిత్యమే నిర్మాణం చేసిండు గద్దరన్న. కానీ గద్దరన్న బాబాసాహెబ్ అంబేద్కర్ చూడండి, అక్కడ గద్దరన్నను, ఇక్కడ డ్రెస్ వేసుకున్న గద్దరన్నను, అంటే తను ఏ విధమైన పరిణామం చెందాడో ఈ సమాజం కూడా పరిణామం చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు జరుగుతున్న డిబేట్, భారత రాజ్యాంగము ఎవరి చేతిలో ఉంది, రాజ్యాంగాన్ని ఏ విధంగా మారుస్తూ ఉన్నారు, ఆ రాజ్యాంగమే ఈ దేశానికి రక్ష అని తన పాదయాత్రను కూడా అధ్యయనం చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉస్మానియాలో ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం అంతా కూడా గద్దరన్నతోటి మాట్లాడిన, గద్దరన్న చెప్పిన స్ట్రాటజీస్తో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ ఉత్పత్తి కులాలు, ఈ పూలే అంబేద్కరే కాదు, మార్క్స్ని కూడా కులవర్గ సమాజంగా ఉన్న ఈ భారత సమాజానికి గద్దరన్న ఏ విధమైన ఒక దిక్చూచిగా మారాడో దాని మీద డిబేట్ జరగాలి, డిస్కషన్ జరగాలనేది నా యొక్క అభిప్రాయం. మేము ఒక 20 సంవత్సరాల ఉస్మాన్ యూనివర్సిటీలో సామాజిక న్యాయ పునాదులుగా వచ్చినటువంటి పిఆర్పి లాంటి వాళ్ళు, దేవేందర్ గౌడు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మేము అక్కడ జరిపినటువంటి డిస్కషన్లు మాకు తెలుసు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ రావాలి, తెలంగాణ ఏ ప్రజలు విముక్తి జరగాలి, ఎవరికి మా భూములు మాకేనని మరలబడ్డ గానమా అనే పాటలను కూడా మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే గద్దరన్న శిష్యులు ఓన్లీ గాయకులుగా లేరు, విద్యార్థి నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే గద్దరన్న ఒక మల్టిపుల్ పర్సనాలిటీ, ఒక ఫిలాసఫీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. అందుకే ఇక్కడికి వచ్చిన ఆయనమైన ప్రేమతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తన పాటలను విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మొదటిసారి మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఒక బహిరంగ చర్చల సమయంలో ఒక బహిరంగ సభ జరుగుతుంది. ఎవరో ఒక సభాధ్యక్షులు గుండి మాట్లాడుతూ ఉంటారు, కానీ గద్దరన్నను చూడాలి,
గద్దరన్నతో మాట్లాడాలనుకున్నారు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గద్దరన్న ఈ దేశంలో చాలా పెద్ద లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి. మన తెలంగాణ విముక్తి జరగాలని గ్రామ గ్రామాన తన పాదయాత్ర చేశాడు. చాలా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. అంటే దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గద్దరన్నకు నివాళి అంటే గద్దరన్న వదిలిపెట్టినటువంటి ఏమైతే చేయాలనుకున్నాడు ఈ దేశ మార్పులో, రాష్ట్ర మార్పులో, ఆ మార్పులో మన ఉత్పత్తి కులాలుగా మనం ఏవైతే వర్గ కోణంలో పనిచేసే వాళ్ళు తప్పకుండా గద్దరన్నను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని గుర్తు చేస్తూ, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం ప్రకారం పేదల విముక్తి జరగాలని కోరుకున్నటువంటి మహోన్నతుడు గద్దరన్న. ఆ గద్దరన్నని పైన ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆ గద్దరన్నకు నిజమైన నివాళి అంటే గద్దరన్న వదిలిపెట్టినటువంటి ఏదైతే తను కోరుకున్నాడో ఆ కోరుకున్నటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లడమే గద్దరన్నకు నివాళని. ఈ అవకాశం ఇచ్చిన ఫౌండేషన్కు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జోహార్ గద్దరన్న. కొనసాగిస్తాం గద్దరన్న ఆలోచన విధానాన్ని. థ్యాంక్ యూ భాస్కర్. ఇప్పుడు వంగ పద్మ గారు ఒక పాట పాడతారు. వారు చాలాసేపు అయింది, చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు. అమ్మాయి పాడండి. ఒక పల్లవి చేరడం. ఇటుండు అది వస్తలేదు అడిగి మాది జనగామ జిల్లా లింగాల గణపురం మండలం గ్రామం నెల్లూట్ల. నా పేరు వంగ పద్మ. గద్దరన్న పాట పాడాలని వచ్చిన నేను అంత దూరం నుంచి. ఇప్పుడు దూణిన ఇదుకీలోనే శ్రీరామ రామచంద్రుడా, ఇప్పుడు దూణిన ఇదుకీలోనే శ్రీరామ రామచంద్రుడా, వీరుడై నరసిండు మనగతారన్న శ్రీరామ రామచంద్రుడా, వీరుడై నరసిండు మనగతారన్న శ్రీరామ రామచంద్రుడా, 1949 శ్రీరామ రామచంద్రుడా, 1949 శ్రీరామ రామచంద్రుడా, పుట్టిండు గద్దరన్న పులిబిడ్డ ఓలే శ్రీరామ రామచంద్రుడా, పుట్టిండు గద్దరన్న పులిబిడ్డ ఓలే శ్రీరామ రామచంద్రుడా, పెరిగిండు గద్దరన్న మెదకు జిల్లాల శ్రీరామ రామచంద్రుడా, పెరిగిండు గద్దరన్న మెదకు జిల్లాల శ్రీరామ రామచంద్రుడా, చదివిండు గద్దరన్న నిజామాబాద్ శ్రీరామ రామచంద్రుడా, చదివిండు గద్దరన్న నిజామాబాద్ శ్రీరామ రామచంద్రుడా, పెద్ద చదువుల కొరకు పట్నం వచ్చిండో శ్రీరామ రామచంద్రుడా, పెద్ద చదువుల కొరకు పట్నం వచ్చిండో శ్రీరామ రామచంద్రుడా, భువనగిరి బ్యాంకుల నౌకరు చేసిండో శ్రీరామ రామచంద్రుడా, శ్రీరామ రామచంద్రుడా, నౌకరు చేసుకుంటా పాటలు పాడిండో శ్రీరామ రామచంద్రుడా, పాటలు పాడిండో శ్రీరామ రామచంద్రుడా, విప్లవ పాటలు పాడి ఎర్రదండ పట్టే శ్రీరామ రామచంద్రుడా, విప్లవ పాట పాడి ఎర్రదండ పట్టే శ్రీరామ రామచంద్రుడా, పాటలున్న యువకులంతా నక్సిలేటైరో శ్రీరామ రామచంద్రుడా, పాటలున్న యువకులంతా నక్సిలేటైరో శ్రీరామ రామచంద్రుడా, పోలీసు వాళ్ళంతా పట్టు వాటిండ్రో శ్రీరామ రామచంద్రుడా, పోలీసు వాళ్ళంతా పట్టు వాటిండ్రో శ్రీరామ రామచంద్రుడా, నౌకరన్న జై పాటలన్న వాడో శ్రీరామ రామచంద్రుడా, నౌకరన్న జై పాటలన్న వాడో శ్రీరామ రామచంద్రుడా, నౌకరికి లాటు కట్టి పాటలు వాడిండో శ్రీరామ రామచంద్రుడా, నౌకరికి లాటు కట్టి పాటలు వాడిండో శ్రీరామ రామచంద్రుడా, యువకుల తండ్రితోటి వడమికెళ్ళిండో శ్రీరామ రామచంద్రుడా, శ్రీరామ రామచంద్రుడా, వారెండు వాడమీల కాలం గడిచిండో శ్రీరామ రామచంద్రుడా, వారెండు వాడమీల కాలం గడిచిండో శ్రీరామ రామచంద్రుడా, ఉండి లేని గంజి దాగి వన్న బతికిండో శ్రీరామ రామచంద్రుడా, ఉండి లేని గంజి దాగి వన్న బతికిండో శ్రీరామ రామచంద్రుడా, తెలంగాణ పోరు కొరకు మళ్ళా వచ్చిండో శ్రీరామ రామచంద్రుడా, తెలంగాణ పోరుకు మళ్ళా
96 భువనగిరిల మీటింగ్ పెట్టిండ్రో శ్రీరామ రామచంద్రుడా 96 మీటింగ్ పెట్టిండ్రో శ్రీరామ రామచంద్రుడా. చాలా అద్భుతంగా గద్దరన్న కథ చెప్పినావమ్మా. ఇంకా ఇంకా 50 ఏళ్ళ కథ ఉన్నది, నువ్వు చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మా. వేదిక మీదకి డిక్కీ నేషనల్ ప్రెసిడెంట్ నర్రా రవికుమార్ గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు కోట శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కోట శ్రీనివాస్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా, మాట్లాడాల్సిందిగా. జోహార్ కామ్రేడ్ గద్దరన్నకి, జోహార్ జహీర్ అలీ ఖాన్ సార్కి, జోహార్ జహీర్ అలీ ఖాన్ సార్కి, జోహార్ చుండూరు అమర వీరులకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్కి. ఈరోజు గద్దరన్న మనకు భౌతికంగా దూరమైన రోజు. ఇదే రోజు చుండూరులో దళితులు కుల దురంకారానికి హత్యకు గురైన రోజు. ఇదే రోజు ప్రొఫెసర్ జయశంకర్ సారు మన జయంతి. గద్దరన్న చనిపోయిన రోజే ఆ మర్నాడు జరుగుతున్నటువంటి ర్యాలీలో ఆ వెహికల్లో నేను, మదియాష్ కన్నా, జహీర్ అలీ ఖాన్ సార్ ముగ్గురం కూడా గద్దరన్న ఉన్నటువంటి వెహికల్లో మీద ఉండడం జరిగింది. చాలా ఆవేదనకు లోనవుతున్నటువంటి, అంటే గద్దరన్నతో ఉన్నటువంటి అనుబంధాన్ని, ఆత్మీయతను అవన్నింటినీ గుర్తు చేసుకుంటూ మదియాష్ కన్నకు చెప్తున్న క్రమంలో 2-3 సార్లు मदयाश के गौड़ गारू जहीर भाई आप जाके पीछे मेरा गाड़ी है उसमें बैठा बोल के बोला, కానీ नहीं नहीं मैं ठीक हूँ मैं इधर ही खड़े हूँ बोल के నేను ఇక్కడే ఉంటాను నేను దిగను అని చెప్పి, కానీ గదరన్న ఇంటి దగ్గరికి పోయిన తర్వాత చాలా ఆ బాడీని తీసి కిందికి దిగుతున్న క్రమంలో మేమంతా తీసుకొని లోపలికి వెళ్తున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి ఆ తోపులాటలో చెస్ట్ పెయిన్ తోటి జహీర్ అలీ ఖాన్ సార్ కూడా, అంటే తన ఆప్త మిత్రుడు గద్దరన్న ప్రతి విషయంలో ఇద్దరు అన్ని రకాలుగా మాట్లాడుకొని ముందుకు పోయేటువంటి గద్దరన్న దూరం అయింది అనేటువంటి బాధల్లో జహీర్ అలీ ఖాన్ సార్ కూడా మనకు దూరం అయ్యాడు. ఇలా వారిద్దరిని స్మరించుకుంటూ వారు చెప్పినటువంటి, వారు చూపెట్టినటువంటి మార్గంలో దోపిడి, పీడన, అసమానతలు లేని, ఆకలి, అంటరానితనం లేనటువంటి సమాజ నిర్మాణంలో మనం ఆచరణలో ముందుకెళ్ళినప్పుడు మాత్రమే గద్దరన్న వారసులుగా మనం చెప్పుకోగలిగేటువంటి స్థాయిలో ఉంటామని చెప్తూ, గద్దరన్నను గద్దర్ శిష్యులుగా నేనైతే గద్దరన్నతో సుదీర్ఘ కాలంగా 99లో కొయ్యూరు దగ్గర జరిగిన ఎన్కౌంటరు నల్లా ఆదిరెడ్డి, శ్యామ్, శీలం, నరేష్ చనిపోయినప్పుడు మా పెద్దపల్లికి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి ఆ మృతదేహాలను తీసుకొచ్చినప్పుడు మొదటిసారిగా గద్దరన్నతో చేతి కలిపింది మొదటిసారిగా ఆ రోజు నేను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ముందు. చాలా సంవత్సరాలు బాల్యం నుంచి వెళ్ళి గద్దరన్న పాటల్ని టేప్ రికార్డులో పెట్టుకొని మాకు లేకున్నా కూడా వేరే వాళ్ళది అడకచ్చుకొని దాంట్లో క్యాసెట్లు వేసుకొని విన్నటువంటి మేము ఆ రోజు మొదటిసారిగా గద్దరన్న షేక్ హ్యాండ్ ఇచ్చి గద్దరన్న పాటకు ఆ రోజు కోరస్గా నైనా నేను ఆ రోజు పాడినటువంటి పాట మృతదేహాల స్వాధీన కమిటీగా గద్దరన్న ఉన్నప్పుడు, దొంగ ఎదురు కాల్పులల్లో కనుమూసిన కూనలారా, వీరులార శూరులార, రాడికల్ల బిడ్డలారా, ఎర్ర పూల దండాలేస్తుమో మా బిడ్డలార, ఎదల మిమ్ము దాసుకుందుమో మా కూనలారా. ఈ పాటకు కోరస్గా నేను కలిసి పాడినవాడిని. ఆ తర్వాత వరంగల్ జరిగినటువంటి సభలో అన్నతోటి ఇంకా ఆత్మీయతగా స్తూప ఆవిష్కరణ అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి ఎనమామల మార్కెట్ యార్డ్కి వస్తున్న క్రమంలో, అన్న నేను పెద్దపల్లి పలానా రోజు ఇట్లా మీతో పాట పాడిన అన్నతోటి మళ్ళీ నాతో పాట పాడమని, అరే మేము అలసిపోయిన కోసం పాట పాడరా అన్నతోటి
ఇంద్రవెల్లి కొండల్లో దండో పుట్టింది నేస్తమారావా, ఇంద్రవెల్లి కొండల్లో దండో పుట్టింది నేస్తమారావా, దండు దండుకుటపై చేతులు కలిసాయి నేస్తమారావా, దండుల్లో ఆ దండుల్లో భూసాముల బుర్రలు గట్టారు నేస్తమారావా, ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా. ఇట్లా అన్నతోటి పాటగానిగా కోరస్గా వాడి అన్న పాడిపిస్తే పాడినటువంటి నేను తెలంగాణ ఉద్యమంలో 2006లో ప్రారంభమైన తెలంగాణ విద్యార్థి సంఘం పుట్టుకకు గద్దరన్న కూడా కారణం, ప్రధాన కారణం. అట్లా తెలంగాణ విద్యార్థి సంఘం టీవీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణ విద్యార్థి సంఘం తర్వాత కాలక్రమేణా రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉస్మానియా జేఏసీలో ఫౌండర్ మెంబర్గా, ప్రజా సంఘాలలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అయితేనేమి, తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం అయితేనేమి దాంట్లో కన్వీనర్గా ప్రజా ఉద్యమాల్లో గద్దరన్న వేలు పట్టుకొని ఎదిగొచ్చినటువంటి వాణ్ణి. గద్దరన్నను చూస్తూ గద్దరన్న నుంచి నేర్చుకుంటూ ఎట్లా ఉండాలి ప్రజల లోపట, మాట ప్రకారం సిద్ధాంతం ప్రకారం ఎట్లా ఆచరణలో మనం ఎట్లా ఉండాలనే దాన్ని నేర్చుకుంటూ వచ్చినటువంటి ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నప్పటికీ కూడా ప్రజా ఉద్యమాల పట్ల గౌరవం, ప్రజా ఉద్యమకారుల పట్ల ప్రేమ, ఆప్యాయత అది ఎప్పటికీ జీవితాంతం ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇలా గద్దరన్నను స్మరించుకోవడం అంటే గద్దరన్న ఇచ్చినటువంటి కార్యాచరణని మనం ఆచరించినప్పుడు మాత్రమే, ఆ ఆచరణలో మనం ముందుకు తీసుకుపోయినప్పుడు మాత్రమే గద్దరన్నకు నిజమైన నివాళని నేను భావిస్తూ ఉన్నాను. గద్దరన్న అంటే పాట సరే అదే సందర్భం కాబట్టి ఒక చరణం పాడి వినిపిస్తాను. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శపథం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శపథం. ఆవేదనంతా పోరాట సెగలై, ఆవేదనంతా పోరాట ఊరూరు చుండూరు మండుతుందిలే, ఊరూరు చుండూరై మండుతుందిలే, దళిత జీవుల కలి మెలిపే, దళిత జీవుల కలి మెలిపే, వికసించులే ఆత్మగౌరవం, దళిత వికసించులే ఆత్మగౌరవం. కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం, దళిత సాగుతున్న సైనిక శపథం. ఇట్లా గద్దరన్నెంబడి తన శిష్యునిగా నడిచినాం కాబట్టే మాటలతో పాటుగా ఉపన్యాసాలు వేయకూడదు అనుకున్నా కాబట్టి మధ్య మధ్యలో పాటలు పాడుతూ ఉన్నాను. కాబట్టి కళ ఎట్లా అబ్బుతుంది అంటే మాటకానే కాకుండా అట్లా పాటలు కూడా తనతో కలిసి నడుస్తున్న క్రమంలో గద్దరన్న చాలాసార్లు మాకు కూడా చెప్పేవాడు, అరే కళాకారులు లేనప్పుడు నువ్వు వాడాలి కానీ కళాకారులు ఉన్నప్పుడు నువ్వు వాడద్దురా, నువ్వు విద్యార్థి నాయకుడివి, ఉద్యమ నాయకుడు కాబట్టి అట్లా మమ్మల్ని ట్రైన్ చేశాడు. సింగరేణి మీదకి పోయినప్పుడు కూడా అట్లే పాడిపించేది. కళాకారులు ఆ రోజు రాలేదు, నిర్బంధం ఉంది. పోలీసులంతా కరీంనగర్ జిల్లాలో చాలా నిర్బంధం పెట్టినప్పుడు సింగరేణి మీద గద్దర్ రావద్దని ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గద్దర్ మీద స్టేట్మెంట్ గద్దర్ రావద్దంటే గద్దర్ రావద్దని ఎట్లా స్టేట్మెంట్ ఇస్తామని ఎస్పీ మీద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఆ సింగరేణి ఉద్యమంలో కూడా అన్నెంబడి నల్ల బొగ్గుకు నెత్తురు నట్టి సింగరేణికే సిరులందించిన చీకటి బతుకులాయనా సింగరేణి గని కార్మిక, చితికిన బతుకులాయనా చితికిన బతుకులాయనా సింగరేణి గని కార్మిక, చితికిన బతుకులాయనా. గనగన గనగన సైకిల్ గంటిని బిరబిర పిల్లలు ఉరికి వచ్చిరి, బిరబిర పిల్లలు ఉరికి బిరబిర పిల్లలు అయ్య తెచ్చిన సద్ది మూటను సంబరమ్ముతో ఇప్పి చూపుతే, సంబరమ్ముతో ఇప్పి చూపితే, సంబరమ్ముతో ఇప్పి గుడ్డు రొట్టె పోయెరో సింగరేణి గని కార్మిక, గుడ్డు రొట్టె పోయెరో.
అది కంపెనీ ఖాతాల చేరేనా సింగరేణి గని కార్మిక అది కంపెనీ ఇట్లా గద్దరన్న ఆవహిస్తే చాలా పాటలు వస్తాయి. కాబట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ మరొకసారి గద్దరన్న ఆత్మీయుడు జహీర్ అలీ ఖాన్ సార్కి అదేవిధంగా గద్దరన్నకి వినమ్రంగా జోహార్ అర్పిస్తూ జోహార్ కామ్రేడ్ గద్దరన్న, జోహార్ జహీర్ అలీ ఖాన్ సార్. గద్దరు సృష్టించిన ప్రపంచం ఏంటంటే పాటలు పాడలేనివాడు నాయకుడు కాలేడు. నాయకుడైన ప్రతి ఒక్కడు పాట పాడాల్సిందే, మా కోటతో సహా. సీనియర్ జర్నలిస్టు లక్ష్మీనారాయణ గారు ఒకే ఒక్క నిమిషం మాట్లాడి మనల్ని. థ్యాంక్ యూ సార్. అందరికీ జై భీమ్. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో నేను జ్యూరీ మెంబర్గా ఉన్నా. 25 సంవత్సరాలు మీడియాలో ఉన్న నేను ఏం సాధించినవా అంటే నిజంగా ఇవాళ గర్వంగా చెప్పగలుగుతున్నా. గద్దరన్న పేరు మీద ఇచ్చినటువంటి ఫిలిం సినిమాకి సంబంధించిన అవార్డులలో నేను ఒక జ్యూరీ మెంబర్గా ఉన్నా. జయసుధ గారు చైర్మన్గా ఉన్నారు. నారాయణమూర్తి అన్న లేడు స్టేజ్ మీద, కానీ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ రామానాయుడు స్టూడియోలో, నానక్రామ్గూడలోని రామానాయుడు స్టూడియోలో ఒకరోజు చంద్రవంశం అనే ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. దాంట్లో సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద గారు లీడ్ రోల్ చేస్తున్నారు. ఆ రోజు నారాయణమూర్తి గారు గద్దరన్నను తీసుకొని రామానాయుడు స్టూడియోకి వచ్చిండు. మేమందరం అక్కడ మీడియా వాళ్ళం ఉన్నాం. ఆ రోజు ఆ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఉంది. అంత గొప్ప సూపర్ స్టార్ కృష్ణ, జయప్రద గద్దరన్నని చూసి గద్దరన్న కాళ్ళకు నమస్కారం పెట్టిండ్రు. గద్దరన్న కాళ్ళ మీద పడ్డారు సాష్టాంగా. నేను అక్కడ ప్రత్యక్ష సాక్షిని. అట్లాంటి గొప్ప నటీనటులు ఇట్లాంటి గొప్ప మనిషికి సంస్కారవంతంగా నమస్కారం చేస్తే తెలంగాణ ప్రభుత్వము గద్దర్ పేరు మీద అవార్డులు ఇస్తా అంటే ఈ సినిమా సన్యాసులు కొంతమంది మేము అవార్డులు తీసుకోము సార్ అని చెప్పిండ్రట. అంటే మనల్ని ఎంత ఎత్తుకెదిగినా కూడా ఏ స్థాయిలో మనల్ని చూస్తున్నారు ఈ సినిమా వాళ్ళు అనేది మనం ఒకసారి గమనించాల్సిన అవసరం ఉన్నది. నారాయణమూర్తి లాంటి ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ తెలంగాణ అంటే, తెలంగాణ సమాజం అంటే, తెలంగాణ కళాకారులు అంటే, తెలంగాణ వాళ్ళంటే సినిమా వాళ్ళకి ఇప్పటికీ వివక్షనే ఉన్నది. ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్దామని ఇక్కడికి వచ్చిన. చివరగా తల్వార్ చలానా హై తో ఛత్రపతి శివాజీ సే సిఖో, बंदूक चलाना है तो सुभाष चंद्र बोस से सीखो, तीर चलाना है तो एकलव्य से सीखो, इस देश में कोई भी मैं कलाल आंदोलन चलाना है तो हमारे गद्दराना से सीखो. थैंक यू. जय भीम. థ్యాంక్ యూ బ్రదర్. ఒక్క పల్లవి, ఒక చరణం పాడాల్సిందిగా నల్లమల్ల కళాకారుడు గడ్డం సుధాకర్ గారిని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా గద్దర్ స్త్రీల పాటలు పరిశీలన అనే అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేసిన రామ్టింగ్కి శ్రీని వేదిక మీదకి రావాల్సిందిగా, పరిచయం అయిపోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మేడం దగ్గరికి. గద్దరన్న పాటల మీద దేశంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న చాలా యూనివర్సిటీల్లో పరిశోధనలు జరిగాయి. చాలా మంచి పరిశోధన చేసినందుకు శ్రీనికి అభినందనలు. ఇప్పుడు నల్లమల కళాకారుడు గడ్డం సుధాకర్ ఒక పల్లవి, ఒక చరణం పాడాల్సిందిగా కోరుతాను. అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ పాటను మా మిత్రుడు ఎన్నుపోతుల అనిల్ కుమార్ రాశారు. అన్నా ఓ గద్దరన్నో మాయన్న మా గద్దరన్న, అన్నా ఓ గద్దరన్నో మాయన్న మా గద్దరన్న, అన్నా ఓ గద్దరన్నో మాయన్న ఓ గద్దరన్న, అన్నా ఓ గద్దరన్నో మాయన్న మా గద్దరన్న, అన్నా ఓ గద్దరన్నో మాయన్న మా గద్దరన్న, ఎర్ర జెండా తన
మరొకసారైనా అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అధ్యక్షుల వారికి నా యొక్క చాలా 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 బాగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ. గద్దరన్న ఇలా అందరి నోళ్ళలో అందరి ఆత్మలో బతికే ఉంటాడు. ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్ సభ్యులు గద్దరన్నకి చాలా ఇష్టమైన నాయకుడు పృథ్వీరాజ్ గారిని, సంగంరెడ్డి పృథ్వీరాజ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాధ్యక్షులు జల్కర సీనన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ దండాలు, మీ అందరికి కూడా దండం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్. నేను ఈ మీటింగ్ చూస్తుంటే నాకు ఒక 2 అంశాలు, పిల్లలు నల్ల డ్రెస్ వేసి ఇక్కడ పర్ఫామ్ చేస్తున్న క్రమంలో గాంజాయి ఒక సన్నివేశం ఒకటి కనబడ్డది నాకు. తర్వాత ఇక్కడ అందరం నిలవడం, వచ్చిన వాళ్ళల్లా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటూ పోయిండ్రు. సో నన్ను అందరు పాజిటివ్గా తీసుకోండి దయచేసి. నాకేంటంటే ఈ గద్దరన్నతో నీసంటోలో తిరిగిన తర్వాత కొన్ని ఉన్నట్టు మాట్లాడాలనిపిస్తుంది, కుండ బదలు కొట్టినట్టు చెప్పాలనిపిస్తుంది. జర వందనాలు వందనాలమ్మో, వందనాలు వందనాలమ్మో, మా బిడ్డలారా వందనాలు వందనాలమ్మో, వీరులారా వీరులారా రాడి కల్లా సూరులారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో గలిసినారా, ఒక్కరొక్కరు ఒరిగిపోయి సుఖాలల్లో గలిసినారా, సుఖాలల్లో గలిసి మీరు సూర్యులై వెలిసినారా, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు, ఏ దిక్కు లేనొల్లాకు మా బిడ్డలు మీరు, దిక్కు చూపే సుఖాలయ్యిందా మా బిడ్డలు మీరు, దిక్కు చూపే సుఖాలయ్యిందా మా బిడ్డలు. దిక్కు చూపే సుక్కలు అప్పుడు రాడికల్ల ఉద్యమాలు, తర్వాత తెలంగాణ ఉద్యమాలల్లా వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ భవిష్యత్తు గురించి, ఒక అద్భుతమైన భవిష్యత్తు గురించి ఒక దిక్కు చచ్చిపోతుంటే, ఇవాళ ఏ పల్లెలకు పోయినా ఎక్కడ పోయినా గాంజాయి తాండవం ఆడుతుంది. ఏ ఊరికి పోయినా మీరు, ఏ స్కూళ్ళకు పోయినా గాంజాయి తాండవం ఆడుతున్నది. ఒక 6-7 ఏళ్ళ కింది వరకు గాంజాయి మీద నాటకాలు లేకుండే, ఇప్పుడు కొత్తగా గాంజాయి ప్రభుత్వమే పాటలు పాడిపించి, మా గదర్ నర్సన్న కూడా మొన్న పాట పాడిండు, దాని మీద అద్భుతమైన పాట పాడిండు. అంటే గాంజాయి అనేది క్యాన్సర్ లెక్క యువతరాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నది. బెల్ట్ షాప్లతోని సర్వనాశనం అయింది. గాంజాయి అయితే ఇప్పుడు ఊర్లలో ఎక్కడ 3-4 పోరగాళ్ళు కనబడితే, ఆడోళ్ళు కాదు మొగోళ్ళు కూడా బండి నడుపుకుంటూ రోడ్డు కట్టము చిన్న పడితే కూడా ఆపే పరిస్థితి లేదు. ఆపితే వాడు ఏం చేస్తాడో వానికే తెలియదు. గద్దరన్న తల్లి మీద సిరిమల్లే చెట్టు కింద, సిరిమల్లే చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నువ్వు సినవోయి కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మా, మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలే వెనకకు ఒక్కొక్క అడుగేసి, నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ, నీ నడుమంతా ఇరిగిందే లచ్చుమమ్మో లచ్చుమమ్మ అని తల్లి మీద పాటలు పాడితే మనసుంటలో అందరు ఇన్స్పైర్ అయితే, ఇలా తల్లిని తండ్రిని చంపేటువంటి సంస్కారం సైడ్ తీసుకుపోతున్నది ఏంటంటే గాంజాయి, బెల్ట్ షాప్లతో ఉన్నటువంటి మందుతోటి. ఇలా పల్లెలు కాదు పట్టణాలలో కూడా వైన్ షాపులు ఇటువంటి వాటి ముంగట ఆడోళ్ళు పోయే పరిస్థితి లేదు. మనం గద్దరన్న ఆశయాలను కొనసాగించాలంటే వీటితో పాటు నేను ప్రతి వేదిక మీద చెప్తా ఉంటా, ప్రతి వేదిక మీద మాట్లాడుతూ ఉంటాం. మా శాంతా సిన్హా గారు అసలు ఇన్స్పిరేషన్స్ తోటి నేను బడుల దగ్గర పోతున్నా. మొన్న కూడా నేను గదరన్న వేదిక కాబట్టి కొన్ని చెప్పాలి, గదరన్న సాహిత్యంతో వచ్చింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. నేను గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ముంగట కూడా చెప్పిన, నేను తెలంగాణముల బడులేవు ఉన్న బడులకు భవంతు లేదు, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు,
ఓరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా సారు గారికి చాకి పీసు లేదు, మాయన్నల్లారా చాకి పీసు లేదు, మాయన్నల్లారా తగా పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా తగా పట్టణ తెలంగాణము గుండె సప్పుడినుడో, మాయన్నల్లారా. 1996 గద్దరన్న ఇంట్ల తర్వాత నవరంగ్ టాకీస్ దగ్గర మొట్టమొదటి పాడిన పాట ఇయ్యాలటికి మొన్న 3-4 రోజుల కింద నేను ఆలంపూర్ పోయినా 560 మంది విద్యార్థులుంటే డార్మెటరీ అదే, వాళ్ళు పండుకునేది అంతా మొత్తం అక్కడనే, క్లాస్ రూమ్లు కూడా అక్కడనే, ఉతికే బట్టలు కూడా అక్కడనే ఆరేస్తున్నారు, బెంచీలు లేవు, చాక్ పీసులు లేవు, ఒక్కటే చిన్న అర్రలల్లా 40-45 మంది పిల్లలు అక్కడే పండుకుంటున్నారు, బాత్రూములు లేవు, దానికి మొత్తం బయటికి పోయి వస్తున్నారు. గద్దరన్న 96లో రాసినటువంటి పాటకు ఇయ్యాలటి కూడా వేల బడులు గత ప్రభుత్వంలో బంద్ అయినాయి, ఈ ప్రభుత్వంలో కూడా బంద్ అవుతున్నాయి. సౌకర్యాలు లేక సతమతమై తరగతి గదులలో భావి భారతదేశ నిర్మాణం జరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ వచ్చినాము. కానీ ఇవాళ పేదోళ్ళు ఏ పేద ప్రజల గురించి గద్దరన్న పాకులాడిండో, జీవితాంతం ఎవరి గురించి ఉద్యమాలు నిర్మాణం చేసిండో, ఎవరి గురించి సాహిత్యం తయారు చేసిండో, వాళ్ళు చాలా హీనంగా ఘోరాతి ఘోరంగా చదువుకునే పరిస్థితి ఉన్నది, చదువు పిరమైంది. వీటికి వ్యతిరేకంగా మనం కొట్లాడాల్సిన అవసరము ఆవశ్యకత. వర్ధంతులు జయంతులు అన్నప్పుడు వాళ్ళ ఆశయాలను ఎందుకు జరుపుకుంటామంటే వాళ్ళ ఆశయాలను మనం ఇమిడించుకొని భావి తరాలకు ఆ లైన్ చూపించే బాటలా మనం పోవాలి. కాబట్టి ఇక్కడ వేసిన వాళ్ళందరూ పూలేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలు కొనసాగిస్తామన్నప్పుడు ఇటువంటి వాటి మీద బడులే కాదు, గద్దరన్న ఉద్యోగాల గురించి కూడా చెప్పిండు. ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ మిఠాయి చందమామలే, మేనేజర్లు డాక్టర్లు వైస్ ఛాన్సలర్లు ప్రిన్సిపాల్లు క్లర్కులు, మిగిలిందొక్కడే సీపురు కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడా అని. ఇప్పటికి కూడా నిరుద్యోగ సమస్య తెలంగాణలో తాండవమాడుతున్నది, యువతరం నాశనం అవుతున్నది, రైతుల బతుకులు నాశనం అవుతున్నాయి. నువ్వు ఏ సెగ్మెంట్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి కార్మికుల కర్షకుల గురించి అందరి గురించి గద్దరన్న రాసిన పాడిండు కదా. సమస్యలు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. నేను మొన్న చెప్పినా మళ్ళీ ఇలా చెప్తున్నా, మీ కొంతమందికి వెనుక ముందు ఉంటే మీరు సాహిత్యం మీరు రాసి పంపండి. మా బోటోళ్ళము సమాజంలో తిరుగుతాం. గద్దరన్న ఆశయాలను నెరవేర్చే వరకు. గద్దరన్న చెప్పిండు ఒక మాట, ప్రజల ఆలోచనలు ఉద్యమాలు చేసేటువంటి సాహిత్యం తయారు చేసినటువంటి నాయకుల ఆలోచనలను అమలయ్యేంత వరకు ప్రజాప్రభుత్వాలు రానట్టే అని చెప్పిండు గద్దరన్న. బానిసలారా లెండిరా, ఈ బానిస బతుకులు వద్దురా అని చెప్పిండు. ఓటును ఆయుధం చేసుకొని ఒక రాజ్యాన్ని కూల్చేటందుకు తన గొంతు తన పాట అన్ని ముందడికి వచ్చినాయి. ఇలా రాబోతున్నాయి, మళ్ళా పోరాటాలు రాబోతున్నాయి. నీళ్ల సమస్య, గోదావరి అలల మీద కోటి కలల గానమా, కృష్ణమ్మ పరుగులకు నురుగుల హారమా, మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా, కన్నీటి గానమా. కత్తుల కోలాటం మళ్ళా జరగబోతున్నది బనకచర్ల రూపంలో. గద్దరన్న ఆశయాలు నెరవేర్చాలంటే ఈ పోరాటాలల్లా మీరందరూ ప్రజలందరూ కూడా సావధానంగా ఉండి ప్రభుత్వాలను రాజ్యాలన్నది ఏ రాజ్యమైనా ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా కానీ గద్దరన్న ఎట్లయితే గుండె తనాయించి బుల్లెట్లు సంపలేకపోయినాయి, గద్దరన్న బుల్లెట్లు సంపలేకపోయినాయి, కానీ కాలం తీసుకుపోయింది. కానీ ఆయన వదిలిపెట్టిపోయిండు. కాలము తెలంగాణకు పురుడోసి కనాల్సిన అవసరం ఉండే కావచ్చు, దానిలో గద్దరన్నే ముఖ్య పాత్ర పోషించుడు. గద్దరన్న లేకుంటే తెలంగాణ లేదు. గద్దరన్న సాహిత్యాన్ని చేతిలో పట్టుకొని యువతరం మొత్తం ఈ ప్రాంత తెలంగాణ ప్రాంత భారతదేశ విముక్తి సైడు ఇటువంటి నాటకాలు భవిష్యత్తులో జరగకుండా ఉండేటందుకు తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారంలో పెరుగుతున్నటువంటి పిల్లలను గద్దరన్న ఆశయాలు చాలా మంది వేదిక మీద ఉన్నాం, చాలా మంది ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ మీరు ఒక్కసారి గుండె మీదే చేసుకొని చూడండి, మీ పిల్లల భవిష్యత్తు. సమాజంలో ఉన్నటువంటి చాలా మంది అర్బన్ సెగ్మెంట్లో కూడా ఇటువంటి పిశాచాలై తిరుగుతున్న వీటిని అరికట్టేందుకు నాయకులందరికీ పర్సంటేజ్లు పోతున్నాయి. నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. ఇవన్నీ ఆపాలంటే, తన ఆశయాలు నిజంగా నెరవేరాలంటే, ఒక నూతన సమాజాన్ని నిర్మించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని
నిర్మోహమాటంగా నిర్భయంగా ఛాతీ తనాయించి సమాజం లోపల తీసుకుపోయి యువతరాన్ని తయారు చేయాలి. మళ్ళొక్కసారి చెప్తున్నా, సమాజంలో ఒక ఉదాహరణగా ఉండేటువంటి ఆత్మ బలిదానాలు చేసుకొని 1200 మంది పిల్లలు, అంతకుముందు ఫైరింగ్ జరిగితే 369 మంది చనిపోతూ వచ్చినటువంటి తెలంగాణ ఇవాళ గాంజాయి, బెల్ట్ షాపులు, తాగుబోతుల రూపంగా తయారు కాబోతున్నది. తల్లిదండ్రులను చంపేటువంటి కుసంస్కారులుగా తయారవుతున్నారు. కాబట్టి దాన్ని ఎదిరించాలంటే గదర్ ఫౌండేషన్ నుంచి మా శావశక్తిలా మేము చేస్తాం. ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు ఒక మాట ఇచ్చిండ్రు వేదిక మీదకి వెళ్ళి, ఇది పాజిటివ్గానే తీసుకోరు గవర్నమెంట్. మీరు తొందరగా, చాలామంది అనుకుంటారు జనాలు 3 కోట్లు అనగానే ఇక వచ్చేసినాయి మా సూర్యం సరిత సూర్యం వీళ్ళకి లోపటేసుకున్నారు కావచ్చు అనుకుంటారు. అటువంటిది ఏం లేదు, ఇంకా రాలే ఎవరికి. మా మేడం ఉన్నదే, వారి గైడెన్స్లో మా అద్భుతమైన టీం, మా టీం గురించి చెప్తున్న మల్లన్న ఆయనకైతే పని పిచ్చోడు. ఇక మా జిల్కర సీనన్ ఉన్నాడు. మా టీం అంతా ఇంకా చాలామంది అడ్వైజులు తీసుకొని కూడా మేము ఇటువంటి వాటి మీద చాలా పనిచేయదలుచుకున్నాం. చూడండి, వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా చూడండి, పుస్తకాల రూపంలో ఇప్పటికే 6-7 పుస్తకాలు వచ్చినాయి మా గదర్ ఫౌండేషన్ నుంచి. సాహిత్యం తరఫు నుంచి జనాన్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇవి చదవాలి, మీరు చదివి ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం వారికి చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు వెంటనే మీరు ఎక్కడిస్తారో, మీరు చెప్పిండ్రు ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఏంటంటే ఒక అడ్డా కావాలి. జనం అందరు వచ్చి కూర్చొని మంచి చెడులు మాట్లాడుకునేటువంటి ఒక అడ్డా కావాలి. ఆ అడ్డా మీరు తయారు చేసి పెట్టాలి. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే, అంటే నేను ఫిలాసఫీ మాట్లాడదలుచుకోలే, అంబేద్కర్ ఫిలాసఫీలు, మార్క్సు, లెనిన్ ఇవన్నీ ఏమవుతున్నా బాధ ఏమనిపిస్తుంది అంటే, అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడనే కూర్చొని గంజాయి కొడుతున్నారు, అక్కడనే కూర్చొని తాగుతున్నారు, అక్కడనే కూర్చొని బూతులు మాట్లాడుతున్నారు. పూలే విగ్రహం కాడ కూర్చొని పూలే తెలియదు, అంబేద్కర్ తెలియదు, అర్థం చేసుకోలే. నాకు అర్థం కాదు ఇవన్నీ. గొప్పల రేపు గదరన విగ్రహం కాడ కూర్చొని కూడా గదే పని చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఎక్కడో దగ్గర సమాజము, యువతరం చైతన్యం అయ్యి జనజన మాట్లాడుకుంటూ చెప్పిండు, అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని అటు ఇటు చేస్తున్నారని. అసలు వీళ్ళ గురించి తెలిస్తే ఒక్కడు నర్రవన్న మొత్తం దేశం అంతా తీసి అంబేద్కర్ అసలు ఏంటిది, దాని సంగతి ఏంటిదని ఆయన ఇది ఒక పిచ్చి. మళ్ళీ కానీ ఎక్కడి దాకా పోయిండు, పద్మశ్రీ దాకా పోయిండు. పద్మశ్రీ చాలా చిన్నది. నాకు ఆయన తన ఒక్క మనిషి ఒక్కడే బెంచ్ చేసుకున్నాడు కుర్చీ మీద కూర్చొని, నేను ఏం చేయాలని రంగరిచ్చిండు. కొంతమందికి అలా దారి చూపేటువంటి, మరి ఏమంటామో నాకు తెలియదు కానీ నేను దేవుడు అనదలుచుకోలేదు తన, కానీ ఒక మార్గదర్శకుడు మాత్రం కాగలిగిండు. అంటే ఇట్లా సమాజంలో ఇటువంటి వాళ్ళను ఉదాహరణ కనుక తీసుకొని కనుక మనం పోగలిగితే సమాజాన్ని మార్చొచ్చు. అంబేద్కర్ గురించి తెలవాలి, మార్క్స్ గురించి తెలవాలి, అందరి గురించి తెలవాలి, అసలు మనిషి గురించి తెలవాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు అని అంటారు కదా. ఆ మనిషిని మాయమయ్యే మనిషిని మళ్ళీ బతికించాలంటే గద్దరన్న సాహిత్యాన్ని గుండె నిండా నింపుకొని వాస్తవాలు మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం తీసుకొచ్చుకోవాలని, అదే గద్దరన్నకు నిజమైన నివాళి. ఇక్కడ వేసిన వాళ్ళందరూ కూడా గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తామంటే ఇవన్నీ జర మనసులో పెట్టుకోవాలని మీ అందరికీ దండం పెడుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. బృద్వనలో ఉన్న ఫైరింగ్ నేచరే తెలంగాణలో ఉన్న యువకులందరిలో ఉన్నది. ఆ ఫైరింగ్ నేచర్ని ధ్వంసం చేయడానికి గంజాయిని అలవాటు చేసి నాశనం చేసే కుట్రకి రాజ్యం సిద్ధపడ్డది. ఇది వ్యక్తుల తప్పిదం కాదు, ఇది రాజ్యం తప్పిదము. కావాలనే తెలంగాణ నిండా గంజాయిని రాజ్యము ప్రమోట్ చేస్తూ ఉన్నది. కోస్తా ప్రాంతాన్నంతా ఆదాని అంబానీలకి కేటాయించిన తర్వాత 100,000 టన్నుల గంజాయి మన సౌత్ ఇండియాలోకి అయిపోయింది, తీసుకొచ్చింది. కాబట్టి మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న గంజాయికి వ్యతిరేకంగా మనము పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మన మధ్యన ఎన్నో ఉద్యమాలు చేసిన కామ్రేడ్ సజయ్ గారు ఉన్నారు, వారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, జోహార్ గద్దరన్న. జై భీమ్, లాల్ సలాం, నీల్ సలాం, హరా సలాం, సత్రంగి కా సలాం. ఇంతమంది ఇన్ని సమూహాలు కలవకుండా సమాజంలో గద్దరన్న లాంటి గద్దరన్నతో పాటు అనేక మంది ఆకాంక్షించినటువంటి సమాజము సమసమాజము అయితే రాదు. కలవాలి. కలవకపోతే జరిగేటటువంటి నష్టం ఏంటి అనేది ఈ పాటికి అందరికీ అర్థమై ఉంటుంది. 2002 తర్వాత గుజరాత్ ఒక మోడల్గా మారిన తర్వాత దేశమంతా
పెరుగుతున్నటువంటి హిందుత్వాలో గద్దరన్న లాంటి వాళ్ళ పాత్ర ఏంటి, ఏం చేయగలిగారు అనేటటువంటిది ఆలోచించుకోవాలి. జహీర్ భాయ్ లాంటి వాళ్ళు గద్దరన్న చెయ్యి పట్టుకుని అంతకాలం ఎందుకు ఆ స్నేహాన్ని కొనసాగించారు? ఇందాక శ్రీనివాస్ చెప్పాడు, జహీర్ భాయ్ నెక్స్ట్ డే చనిపోయారు. జహీర్ భాయ్ గద్దరన్న చాలా దగ్గర స్నేహితులు, చాలా ప్రపంచానికి తక్కువ మందికి తెలిసినటువంటిది. కానీ జహీర్ భాయ్ ఏ రోజు కూడా గద్దరన్నలోని తప్పొప్పులని ఎంచలేదు. గద్దరన్నలో ఉన్న శక్తిని మాత్రమే చూశాడు. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి మనందరికీ తెలుసు. గద్దరన్న శక్తి ఏంటి అనేది మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ శక్తిని ఒక దానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి గుజరాత్ మోడలు ప్రతి గ్రామంలో ఈరోజు అమలవుతోంది. గుజరాత్ విద్వేషం ప్రతి గ్రామంలో ప్రతి మనిషిలో కూడా ఇంకిపోయి ఉన్నది. మన పక్కన కూర్చుంటున్నటువంటి వ్యక్తిలో ఆ విద్వేషం మనకి ఈరోజు కనిపిస్తోంది. ప్రతి మాటలో కనిపిస్తోంది, ప్రతి చేతలో కనిపిస్తోంది. అలాంటి ఒకచోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకచోట అట్లాంటి విద్వేషం పెరిగినప్పుడు అక్కడ ఎవరైతే బడుగు బలహీన బహుజన వర్గాల ప్రజలు ఉన్నారో ఆ ప్రజలనే పావులుగా చేసుకుని ఒక విద్వేషాన్ని పెంచేటటువంటి ఒక కుట్రకి తెర తీసినప్పుడు జహీర్ భాయ్ ఎవరి ఆశ్రయం కోరారు? ఎవరి మాట సాయం తీసుకున్నారు? గద్దర్ని తీసుకెళ్లారు, గద్దరన్నని తీసుకెళ్లారు. లేకపోతే గుజరాత్ లాంటి ఒక మారణ హోమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెనుకబడినటువంటి ప్రాంతంలో జరిగి ఉండేది. కేవలం గద్దరన్నను అక్కడికి తీసుకెళ్ళి ఆ ప్రజల మధ్య కూర్చోబెట్టి గద్దరన్నతో మాట్లాడించటం ద్వారా ఆ కుట్రని వెనక్కి తిప్పికొట్టినటువంటి పరిస్థితి ఉంది. అంటే గద్దరన్నలో ఉండేటటువంటి శక్తి అది. గద్దరన్న పాట అంటే మనందరికీ అభిమానం, గద్దరన్న కవిత అంటే మనందరికీ అభిమానం. మనం ఇంకా 10 ఏళ్ల పాటు గద్దరన్న పాటల్ని ఇట్లానే పాడుకుంటూ ఉంటాం. సరిపోదు. గద్దరన్నకి మన దగ్గర మాత్రమే గుర్తింపు ఉంటే సరిపోదు. దేశమంతా ఉంది, ప్రపంచమంతా ఉన్నది అని చెప్పి మనకు తెలుసు. కానీ అది ఒక సరైనటువంటి దాంట్లో ఒక దిశానిర్దేశం చేసేటటువంటి ఒక సూక్ష్మమైనటువంటి పరిశోధనలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. మనందరం గర్వపడేటటువంటి విషయం, మనందరం గద్దరన్న జీవించి ఉన్న కాలంలో గద్దరన్న సిద్ధోజీరావు గారు, అదేవిధంగా పెద్దలు పిఎస్ఎన్ మూర్తి గారు, ఆస శ్రీరాములు గారు, కోట శ్రీనివాస్ గారు, సుల్తాన్ యాదగిరి గారు, యశ్పాల్ గారు, పెద్దలు దయానందన గారు, ఇప్పుడు పెద్దలు గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ ప్రొఫెసర్ శాంతా సిన్హా గారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన చేస్తా ఉన్నారు. లోయు మందాల్ భాస్కర్ గారు, జోహార్ ప్రజాయుద్ధ నౌక కమ్రేడ్ గద్దరన్నకు, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు, అమర్ హై అమర్ హై. మల్లారెడ్డి గారు, సామ మల్లారెడ్డి గారు జ్యోతి ప్రజ్వలన దగ్గర సాధిస్తాం సాధిస్తాం. జోహార్ జోహార్. అమర్ హై ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు. కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను. పెద్దలందరూ జ్యోతి ప్రజ్వలన పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. కిరణ్ గారు, తిరుకర శ్రీనివాస్ గారు, పృథ్వీరాజ్ గారు, దయానంద్ గారు, ఆశ శ్రీరామ్ గారు, యశ్పల్ గారు, పిఎస్ఎన్ మూర్తి గారు, పిఎల్ యాదగిరి గారు, కోట శ్రీని గారు, మందాల భాస్కర్ గారు, సామ మల్లారెడ్డి గారు, పోచమైన శ్రీహరి గారు, సిద్దిపేట
గద్దరన్న విగ్రహ కమిటీ చైర్మన్ మిత్రుడు శ్రీహరి గారు, సిద్ధోజీ గారు, ఐఏఎస్ ఆఫీసర్స్ కార్యదర్శి, అసోసియేషన్ కార్యదర్శి పెద్దలు సిద్ధోజీ గారు, జోహార్ గద్దరన్నకు, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్నకు, కొనసాగిస్తాం గద్దరన్న ఆశయాలను. ఆశా లక్ష్మణ్ గారు, సిద్దిపేట గద్దరన్న విగ్రహ కమిటీ కో చైర్మన్ గారు, ప్రవీణ్ గారు సభ్యులు, సిఆర్ గారు, పరమేశ్వర, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, కొనసాగిస్తాం కొనసాగిస్తాం. జోహార్ జోహార్. సుల్తాన్ యాదగిరి గారు, తెలంగాణ ఉద్యమకారుల సంఘం వరంగల్ రవణ, సుల్తాన్ యాదగిరి గారు, పోయ రాములు గారు, ప్రహ్లాద్ గారు, యశ్పాల్ గారు, థ్యాంక్ యూ పెద్దలందరికీ. మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా పెద్దలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కళాకారులు కూడా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు సందీప్, మాన్కోట ప్రసాద్ గారు, సందీప్, కళాకారులు, తెలంగాణ కళాకారులు, సాంస్కృతిక కళాకారులు అందరూ కూడా వచ్చి నివాళులర్పించాల్సిందిగా
కళాకారులు దయచేసి అందరూ తొందరగా పూలేసి నివాళులు అర్పిస్తే గద్దరన్నకి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తమ్ముడు మానుకోట ప్రసాద్ రా, తొందర రా. దయచేసి